అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 4వ పదిలో 7వ తిరువాయుమొഴി సేలమిల్లా చిరియనేలు అనేటువంటి తిరువాయుమొഴి ఆడవాళ్ళు కాణవారాయ్ కాణవారాయ్ అని, నువ్వు నా ఇంద్రియాలలోనూ ఉన్నావు, నా హృదయంలోనూ ఉన్నావు, నా ఆత్మలోనూ ఉన్నావు, అన్నింటిలో ఉన్నావు. కానీ అదంతా కూడా నాకు ప్రత్యక్ష సమానమైన మానసికానుభవంలాగా ఉన్నది తప్ప ప్రత్యక్షమైన అనుభవాన్ని నాకు ఇవ్వటం లేదయ్యా అని మొరలు పెట్టుకుంటూ ఉన్నారు ఆడవాళ్ళు ఈ తిరుమాయమటిలో. అందులో 9వ పాసురం ఏమిటట? మొదటి 10 అంటే మొదటి 100 పాసురాలు జ్ఞప్తి అని, 2వ 100 పాసురాలు ముక్తి అని, 3వ 100 పాసురాలు వృత్తి అని, 4వ 100 పాసురాలు విరక్తి. అంటే ఈ విషయాలని మొదటి 100 అంటే మొదటి 10 ముక్తి, జ్ఞప్తి, ముక్తి, వృత్తి, విరక్తి అని నాయనార్లు ఆచార్య హృదయంలో సాయించారట ఈ తిరువాయుమొഴి గురించి. ఏమిటి 4వ 10 ఏమిటి? ఆళ్వార్ల యొక్క వైరాగ్యాన్ని తెలియచేస్తుంది అని చెప్తున్నారు. అదే కదా ఆరంభంలోనే గురునాయకమాయ అనేటువంటి తిరువాయుమొഴിతోటి ఆరంభం అవుతుంది కదా. ఏమిటి? ఇతర విషయాలని విడిచిపెట్టండి, అవన్నీ కూడా స్థిరమైనటువంటి ఐశ్వర్యాలు కాదు అని ఉపదేశం చేశారు కదా. అలా ఏమిటి మొదటి 10లో జ్ఞప్తి అంటే ఏమిటి? మయర్వర మదినలం అరుళినన్ అనేటువంటి దానితోటి జ్ఞప్తి ఏమిటంటే ఆయన యొక్క సర్వేశ్వరత్వాన్ని తెలియచేశారు, అది జ్ఞప్తట. 2వ 10లో ముక్తి, ఆ జ్ఞప్తి కలిగినటువంటి వాళ్ళకి అంటే సర్వేశ్వర యొక్క వైభవం తెలుసుకున్నటువంటి వాళ్ళకి కలిగేదేమిటి? ముక్తి. ఆ ముక్తి ఎలాంటిదై ఉండాలి అంటే ఎమ్మావీడు తిరమం చెప్పం అని చెప్తూ తనక్కేయాగ ఎన్నై కొళ్ళు మీదే అంటారు కదా ఆళ్వార్లు. తిరుమాళ్లే నా కోసం కాదు, నీ కోసం, ఇది నీ బాధ్యత అన్నట్లుగా నువ్వు నాకు అనుగ్రహించాలని తనక్కేయాగ ఎన్నై కొళ్ళు మీదే అన్నట్టు ఆ ఎమ్మావీడు అనే దశకంలో చెప్పబడింది ఏమిటి? ముక్తి. సరే, ఆ ముక్తిని పొందినటువంటి వాళ్ళు చేసేదేమిటి? కైంకర్యమే. అది వృత్తి, వాళ్ళ నడవడిక. అది 3వ 10లో తెలియచేశారట. ఇది ఒజివిల్ కాలమెల్లాం ఉడనాయమన్ని, ఒజివిల్ కాలమెల్లాం ఉడనాయమన్ని అని కైంకర్యాన్ని కోరుకున్నారు కదా తిరువేంగడముడయాన్ దగ్గర. సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లో కూడా ఈ యొక్క తిరువడి గళ్ళల్లో కైంకర్యం చేయాలని ఆశపడ్డారు చూసారా, అది వృత్తి. అది 4వ 10లో విరక్తి. ఏమిటి? ఇవన్నిటి మీద, ఈ విషయాలన్నిటి మీద విరక్తి. కావాల్సిందేమిటి? అదే కదా గురునాయకమాయలో చెప్పింది, ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాలన్నీ విడిచిపెట్టదగినటువంటివండి, స్వీకరించవలసినటువంటిది తిరునారణంతాల్ కాలం పెర చిందిత్తు ఉయిమినో అని చెప్పినట్లు ఇలా మొదటి 10 జ్ఞప్తి, 2వ 10 ముక్తి, 3వ 10 వృత్తి, 4వ 10 విరక్తి అని చెప్పినట్లుగా ఆళ్వారు ఈ తిరువాయుమొഴിలో సేలమిల్లా చిరియనేలు అని హార్తితోటి కాణవారాయ్ కాణవారాయ్ కూవియం కొళ్ళాయే అంటూ మొరలు పెట్టుకుంటూ ఉన్నారు ఈ తిరువాయుమొഴിలో. అందులో 9వ పాసురం எம்பெருமானை காண்கை குயிடானா கர்மயோகாதி உபாயங்கள் ஒன்றும் இன்னிக்கே இருக்கிற நான் காண வேணும் என்று ஆசைப்பட்டால் కాన్గైకు ఉపాయం ఉందో ఎన్గిరాల్. ఆ సర్వేశ్వరుని దర్శించడానికి తగినటువంటి కర్మయోగము చేయలేదు నేను. కర్మయోగాది ఉపాయంగా ఒన్నుం ఇన్నికే, కర్మయోగము లేదు, కర్మయోగాన్ని ఆచరించటం వల్ల చిత్తశుద్ధి కలిగేటువంటి చేసేటువంటి జ్ఞానయోగము లేదు, ఈ రెండింటినీ అంగాలుగా కలిగినటువంటి భక్తి యోగము లేదు. ఆది అనే శబ్దంతో అదనమాట. కర్మయోగాది ఉపాయంగా ఒన్నుం ఇన్నికే ఇరుక్కిరన్నాన్. నా దగ్గర ఏ కర్మయోగము లేదు, జ్ఞానయోగము లేదు, భక్తి యోగము లేదా, ఏమీ లేనటువంటి వాడిని. అలాంటి నేను కాణవేణుం ఎన్ను ఆశయపట్టాల్, నిన్ను దర్శించాలి అని అలా మాంస చక్షువులతోటి దర్శించాలని ఆశపడటం చేత కాన్గైకు ఉపాయం ఉందో,
నేను నిన్ను సేవించే అవకాశం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు ఆళ్వారు పెరుమాళని. ఇడగిలేన్ ఒన్నట్టగిల్లేన్ ஐம்புலன் வெல்லகில்லேன் கடவனாகிக் காலம் தோறும் பூப்பறித்தேத்தகில்லேன் மடவன் நெஞ்சங்காதல் கூறா வல்வினேன் வல்வினையேன் அயற்பாய் தடபுகின்னேன் எங்கும் காண்பன் చక్కర తన్నలయ్యే. ఎడగిలేన్ ఒన్ను అట్టగిల్లేన్. ఎడగిలేన్ అంటే ఏమిటి? ఆకలి ఒండు ఎడగిలేన్ ఏమిటి? ఆకలియు దాహమును కలిగిన వాళ్ళకి ఒండు ఎడగిలేన్. ఒక కవళము అన్నాన్ని పెట్టడం కానీ చేయలేదు, ఒక నోటికి తీర్థం ఇవ్వటము చేయలేని వాడనయ్యా. అంతేకాదు ఐంబులన్ వెళ్ళగిల్లేను. ఇంద్రియాలని నియమించడానికి ఇంద్రియాలని జయించలేకపోయాను. కడవనాగి అంటే భక్తియో సమర్థుడు కాకపోతుని భక్తి యోగమనందు నీతుడనై నియమించడానికి కడవనాగి సమర్థుడిని కాకపోయాను. కాలం దోరం పూపరిత్తు ఏత్తగిల్లేను. ఎలా కాలం దోరం ఆరాధనకి అనుకూలమైన ప్రతి కాలమందును అంటే భక్తి యోగంలో ఉన్నటువంటి వాడనై ఆరాధనకి అనుకూలమైన ప్రతి కాలంలోనూ కూడా పుష్పాలను సంపాదించి పూపరిత్తు ఏత్తగిల్లేను. స్తుతించుటకు అంటే పువ్వులతోటి పూజ చేయటము, ఆ తర్వాత స్తోత్రం చేయటం. స్తుతించుటకు అసమర్థుడనైతిని. మడం వల్ నెంజం కాదల్. అసమర్థుడనైతే ఇలా ఇట్లు అకించనుడనై ఉండగా ఆశ్రయించిన విషయముల యందు అవగాహించి వల్లెంజం ఏత్తగిలేన్ మడం వల్లెంజం అంటే వల్లెంజం అంటే ఆశ్రయించిన విషయములందు అవగాహించి బలిష్టమైన మనస్సు. అంటే వల్లంటే దృఢమైనటువంటి మనస్సు. ఎలాంటిది అంటే ఏదైనా ఒక విషయాన్ని పట్టుకుంటే అది పొందే వరకు విడిచిపెట్టనటువంటి దార్ఢ్యం అన్నమాట. అలాంటి మనస్సు కాగల్, నెంజం కాగల్ ఆ మనస్సు యొక్క అభినివేశము. కూర వల్వినయ్యేను వృద్ధి పొందగా వల్వినయ్యేను బలిష్టములైన పాపములు కల నేను ఎలా ఉన్నాను? ఆ ఏర్పాయ్ మతి విభ్రమమును ఉండిన వాడనై చక్కరం అన్నలై తడవుగిన్నే ఎంగుం కాన్బన్. చక్రాయుధముల స్వామిని వెతుకుతూ ఉన్నాను, ఎక్కడ చూస్తాను ఆయన్ని నేను ఇంకా అంటున్నారు. ప్రతిపద ఆర్తులను చూసి వాళ్ళ విషయంలో దయకలవాడనై ఉపకరించినట్లయితే అది భగవంతుడికి ప్రీతి, అది భగవంతుడికి ఎంతో ఇష్టాన్ని కలిగించేటువంటి విషయం కదా. కానీ అలాంటి పనులేమీ నేను చేయలేదు, ఎవ్వరికలా నేను ఉపకరించలేదు. శాస్త్రాన్ని పోని శాస్త్రం చెప్పిన రీతిగా నడుచుకుందామా అంటే శాస్త్రవస్తుడనై ప్రాప్తకాలాలు అంటే ఏమిటట? పంచకాల పరాయణులు అంటారట. పంచకాల పరాయణులు అంటే వాళ్ళు శాస్త్రం చెప్పిన రీతిగా అదిగో భగవత్ కైంకర్యాలని చేసుకుంటూ ఉండేటువంటి వాడు. ఏమిటి? ఒక రోజులో 30 నాడులు ఉంటాయట. 6 నాడులు ఒక విభాగంగా చేసి అలా 5 విభాగాలు. ఆ 5 విభాగాలు ఏమిటి? అభిగమనము, ఉపాదానము, విద్య, స్వాధ్యాయం, యోగం అంటారు. అభిగమనం అంటే పెరుమాళను సమీపించడం, ఉపాదానం అంటే ఆ పెరుమాళ్ళకి కావలసినటువంటి తిరువారాధనకు కావలసినటువంటి ఉపకరణాలన్నీ సమకూర్చుకోవటము, విద్య అంటే పెరిగే తిరువారాధనట, పెద్ద తిరువారాధన సమర్పించడం, స్వాధ్యాయం అయిపోయిన తర్వాత అష్టోత్తరాలు, సేవాకాలాలు అవన్నీ ఏవో చేస్తారు కదా అవి, యోగం ఇలా అంటే కాసేపు ధ్యానం చేయటం. వీటిని పంచకాల పరాయణులు అంటారంట. ఇలా రోజు చేసేటువంటి వాళ్ళని. అలా నేనేంటి అలాంటి పనులు కూడా ఏం చెయ్యలేదు. ఒక్క నిమిషం. ప్రాప్తకాలాల యందు పుష్పాలతోటి భగవంతుడి యొక్క పాదార విందాలని ఆరాధించలేదు నేనేమి. చక్షురాది ఇంద్రియాలని ఇతర విషయములందు ప్రాబల్యం లేకుండా
నియమించడానికి కూడా ఆసక్తుడనైపోయా. నేను ఆ ఇంద్రియాలు నా అధీనంలో లేవయ్యా. ఇట్లు కర్మయోగము, జ్ఞాన యోగములు మొదలైనటువంటి ఉపాయాలని అనుష్ఠించలేదు నేను. క్రూరమైన పాపాలు చేసినటువంటి నేను భగవద్ విషయంలో అభినివేశం మితిమించి సర్వస్వామిని సాక్షాత్కరించడం కోసమని అంతటా వెతుకుతున్నానయ్యా. ఏమున్నది గనక నా దగ్గర? నేను చేసిన కర్మయోగం ఉన్నదా, జ్ఞానయోగం ఉన్నదా, అదిగో భక్తి యోగం ఉన్నదా, లేదా ప్రాప్త కాలంలో శాస్త్రం చెప్పినట్టుగా తిరువారాధన ఏదైనా సమర్పించానా? అవి ఏమీ లేవు కదా. కాబట్టి ఎలా ఆయన్ని, ఆ సర్వస్వామిని సాక్షాత్కరించడం అని అంతటా వెతుకుతున్నాను. అసలు నేను ఎలా దర్శిస్తాను ఆయన్ని అంటున్నారు ఆళ్వార్లు ఆరాయపడి. ఎడగిలేన్ ఎంబెరుమానై కాண்கைப்பு ఉపాయత్వేన పరికృప్తமான கர்மயோக ஞானயோக பக்தி யோகங்கள் ஒன்றும் எனக்கு இன்னியே இடுக்கச் செய்தே. பகவத்குணங்களிலே விழும் ஸ்வபாவமாய் விழுந்தால் எம்பெருமான் தன்னாலும் எடுக்க வண்ணாத வன்மையை உடைத்தாயிருந்த என் நெஞ்சம் காதல் கூறா. அதனாலே அறிவு அழிந்து தடவா நின்னேன் ఎంగనే కాణుంబడి ఎంగిరారు. ఆ ఎవ్విరమానని దర్శించడానికి ఉపాయ రూపంగా పరిక్లుప్తమైనటువంటి ఉపాయ రూపంగా ఉన్నటువంటి కర్మయోగం గాని, జ్ఞానయోగం గాని, భక్తి యోగం గాని ఏ ఒక్కటి నా దగ్గర లేకపోయినప్పటికీ నా భగవద్గుణాలలో ప్రవేశించేటువంటి స్వభావము కలిగినటువంటిది నా మనస్సు ఒక్కసారి ఆ గుణానుభవంలో దిగితే ఎన్నాళ్ళు మెరుక్కవన్నాదా, ఇంకా దాన్ని వెనక్కి తీసుకురావటం ఆ మనస్సుని నాకు కూడా సాధ్యం కావట్లేదు. నా మనస్సే అయినప్పటికీ దాన్ని నేను వెనక్కి మళ్లించలేకపోతున్నాను. అలాంటి వన్మయ్యై ఉడయెత్తాయి చెప్పారు. అలాంటి దార్ఢ్యం, మడవన్నెంజం అన్నారు కదా. మడ అంటే భవ్యత, విధేయమైనటువంటి మనస్సు. వల్లంటే దృఢమైనటువంటి మనస్సు. ఏమిటి దృఢత్వం? ఒక్కసారి ఆయన గుణానుభవంలో మునిగిపోతే ఇంకా దాన్ని వెనక్కి తిరిగి తీసుకురావటం నాకు కూడా సాధ్యం కాకుండా ఉన్నటువంటి మనస్సు అని వెడుక్కవన్నాద వన్మయ్యై ఉడైతాயிருందో నెంజం కాదల్ కోర. అదిగో అలా ప్రీతితోటి అలా ఉండగా అది నాలే அறிவு అజిందు తడవా నిన్నేన్. దానితోటి తెలివి తగ్గిపోయి అజ్ఞానంతో తడవా నిన్ను వెతుకుతూ ఉన్నానయ్యా. ఎంగనే కాణుంబడి, ఎక్కడ నీ యొక్క దర్శనం అవుతుంది నాకు అంటున్నారు ఆడవాళ్ళు. కిందటి పాసనంలో కూడా చెప్పారు కదా, 8 దిక్కులలో ఉన్నటువంటి పుష్పాలన్నీ తెచ్చి నీకు సమర్పిస్తున్నానయ్యా అని చెప్పినట్లుగా ఇక్కడ అన్ని దిక్కులలో కూడా వెతుకుతున్నారు ఆయన ఎటువైపు నుంచి వస్తాడా అనేటువంటి ఒక చాపల్యంతో. 9 అయిపోయింది కదా, 12 అయిపడి అనంతరం అనుభావ్యమాన తిరువాజియే ఉడయ్యా ఎన్నాయనై అకించన నాయ వైత్తు ఆశైపట్ట நான் எங்கே காண்பேன் என்கிறார். అనుభావ్యమాన తిరువాజియై, అనుభవించదగినటువంటిదైన తిరువాజిని, చక్రాయుధాన్ని కలిగినటువంటి నా స్వామిని అకించన నాయ వైత్తు. అదిగో ఆయన్ని పొందడానికి ఏ సాధనాలు లేవని చెప్తున్నారు కదా. కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ అలాంటి సాధనాలు ఏమీ లేవనటువంటి వాడిని అయ్యుండి కూడా ఆశైపట్ట నాన్ ఎంగే కాన్బెన్, కానీ నేను ఆశపడుతున్నా ఆయన్ని పొందాలని. ఆయన్ని పొందడానికి కావాల్సినటువంటి సాధనలు అయితే నా దగ్గర ఏమీ లేవు, కానీ ఆయన్ని పొందాలనేటువంటి ఒక ఆశ. అలాంటి నేను ఎంగే కాన్బేన్, ఆయన్ని ఎక్కడ దర్శించగలను అంటున్నారు ఆడవాళ్ళు. పసియం దాహముం ఉడయార్కు ஒரு பிடிச்சோத்தையிடுதல் ஒரு మిడర తన్నీరు వార్తదల్ చెయ్యమాట్టుగిరిలేను. ఆకలి అయ్యేటువంటి వాళ్ళకి, దాహం దప్పిక అయ్యేటువంటి వాళ్ళకి, ఆకలి అయ్యే వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టడం కానీ, దప్పిక అయ్యేటువంటి వాళ్ళకి ఒక గుక్క నీళ్లు సమర్పించడం కానీ చెయ్యమాట్టుగిరిలేను. అలాంటివి ఏమీ చేయలేదయ్యా నేను. ఇప్పటి దాన రూపమాన కర్మయోగం ఇల్లామయ్యాలే. ఇలాంటి దాన రూపమే అంటే ఎవరికైనా
కాస్త ఆకలి అయిందనుకోండి, ఒక ముద్ద సాపాటు పెట్టండి. దప్పిక అయిందనుకోండి, కొంచెం తీర్థం వారి గొంతు తడిచేలాగా. అదేమిటి ఇప్పటి దాన రూపమాన కర్మయోగం ఎల్లామయ్యాలి. దానం చేయడం అనేటువంటిది ఏ కోవకు చెందుతుంది? కర్మయోగంలోకి చెందుతుంది. లేకపోవడం చేత జ్ఞానయోగత్తు కూరుప్పాగా ఇంద్రియங்கள் ఐందయ్యం విషయంగళిల్ పోగామల్ నియమిక్క. జ్ఞానయోగ మొదట ఏమిటి తెలియాలట మనకి? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు కూడా చెప్పినటువంటి విషయాలు ఏమిటయ్యా అంటే, ఆత్మజ్ఞానం. అసలు ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నటువంటి ఆత్మతోటి నువ్వు కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉండాలి. ఆ కర్మయోగాన్ని ఆచరించగా అప్పుడు నీకు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి నీకు అప్పుడు జ్ఞానయోగంలోకి ప్రవేశిస్తావు నువ్వు. ఆ జ్ఞానయోగాన్ని అప్పుడు నీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అంటే మొదటగా ఆత్మ అంటే ఏమిటో తెలియాలి. ఆ తర్వాత కర్మయోగాన్ని ఆచరించాలి. కర్మయోగాన్ని ఆచరించటం వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడివై నువ్వు జ్ఞానయోగాన్ని ఆచరిస్తావు. అప్పుడు నీకు ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అంటే దీనివల్ల కలిగేటువంటి పురుషార్థం ఏమిటి? ఆత్మ సాక్షాత్కారం పురుషార్థం. ఆ తర్వాత 7వ అధ్యాయం నుండి 2 నుండి 6 వరకు ఇలాంటి విషయాలన్నీ తెలియచేసేట కన్నపిరాన్ భగవద్గీతలో. ఆ తర్వాత 7వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు ఏమిటి? పరమాత్మ సాక్షాత్కారం కొరకు భక్తి యోగాన్ని తెలియచేసేట. అంటే మొదటగా నీకు ఆత్మ సాక్షాత్కారం లభించాలి. అది లభించాలంటే నీకు ఆత్మ ఏమిటో తెలియాలి, కర్మయోగాన్ని ఆచరించాలి, చిత్తశుద్ధి లభించాలి. ఆ తర్వాత జ్ఞానయోగాన్ని ఆచరిస్తే నీకు ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అది పురుషార్థం. ఆ ఆత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత అప్పుడు నీకు పరమాత్మ సాక్షాత్కారం కొరకు నువ్వు భక్తి యోగంలో ప్రవేశించాలి. అంటే మొదటిది ఆత్మ సాక్షాత్కారం. ఆ ఆత్మ సాక్షాత్కారము ద్వారా పరమాత్మ సాక్షాత్కారం అని అలా చెప్పినట్లుగా, ఇదిగో ఏమిటి మొదట ఇక్కడ ఏం చెప్తున్నారు దీంట్లో? ఇప్పటి దాన రూపమాన కర్మయోగం ఎల్లామయ్యాలే. ఇప్పుడు నీకు మొదట ఏముండాలి? కర్మయోగం ఉండాలి. ఆ కర్మయోగం ఆచరిస్తేనే కదా నీకు చిత్తశుద్ధి కలిగి నువ్వు జ్ఞానయోగంలోకి వెళ్ళేది. కాబట్టి నీకు అసలు కర్మయోగమే లేదు. ఆడవాళ్ళకి జ్ఞానయోగత్తు కూరుప్పాగా, జ్ఞానయోగంలో ప్రవేశించినటువంటి వాడికి ఆ ఇంద్రియ నియమనము, ధ్యానం చేసుకోవడము, ఆ ఇంద్రియాలను తమ యొక్క అధీనంలో ఉంచుకోవడం, అలాంటివన్నీ జరుగుతాయి. అసలు మొదటిదైనటువంటి కర్మయోగమే లేకపోవటం చేత కర్మయోగం లేకుండా జ్ఞానయోగం రాదు. ఆ జ్ఞానయోగం లేకుండా ఈ ఇంద్రియ నిగ్రహం లభించదు. కనుక అదిగో ఇప్పటి దాన రూపమాన కర్మయోగం ఎల్లామయ్యాలే, జ్ఞానయోగత్తు కూరుప్పాగ ఇంద్రియంగల్ ఐందయ్యం. ఇలాంటి దాన రూపమైనటువంటి కర్మయోగము లేదు నాకు. అది లేకపోవటం చేత జ్ఞానయోగానికి ఉరుప్పాగ తగినట్లుగా ఇంద్రియంగల్ ఐందయ్యం 5 ఇంద్రియాలని విషయంగళిల్ పోగామల్ని మెక్కమాట్టు విరిలేను. అదిగో జ్ఞానయోగం లేకపోవటం చేత ఈ పంచేంద్రియాలని విషయాలలోకి వెళ్లకుండా వాటిని నియమించలేని అసమర్థుడనయ్యానయ్యా. అదడియాన భక్తి యోగ శరీరத்தில் అన్వయుక్కుబడి నీతమాయిక్కొండు. అది అదడియాన ఏది? కర్మయోగం కారణంగా లేదా ఆత్మస్వరూపం ఏమిటో తెలుసుకోవటం కారణంగా భక్తి యోగ శరీరத்தில் అన్వయుక్కుబడి నీతమాయిక్కొండు. అదడియాగ భక్తి యోగ శరీరத்தில் అన్వయించేటట్లుగా నియతమాయిక్కొండు, నియమించబడినటువంటి వాడనై ఆరాధనానురూపమాన కాలందోరుం. ఏమిటి ఇక్కడ అదడియాన అంటే? కర్మయోగము, కర్మయోగ కారణంగా వచ్చేటువంటి జ్ఞానయోగము, ఆ రెండిటిని అంగాలుగా కలిగినటువంటి భక్తి యోగము. అలాంటి భక్తి యోగము భక్తి యోగ శరీరத்தில் అన్వయుక్కుబడి నీతమాయిక్కొండు. అలాంటి భక్తి యోగంలో నియమించబడేటట్లుగా నియమించబడినటువంటి వాడినై ఆరాధన అనురూపమాన కాలందోరుం పుష్పంగళే సంపాదిస్తూ ఆరాధిస్తూ స్తుతిక్కమాట్టు విరిలేను. అసలు నా కర్మయోగమే లేకపోతే జ్ఞానయోగం వచ్చే అవకాశం లేదు. ఈ 2 అంగాలుగా కలిగినటువంటి
భక్తి యోగంలో నేను ఇంకెలా ప్రవేశించగలుగుతాను కనుక. కాబట్టి భక్తి యోగం ఉన్న వాళ్ళైతే అదిగో ఆరాధన సమయం అయిందండి, ఆయా సమయాలకి తగినట్లుగా చెప్పుకున్నాం కదా, 5 విభాగాలుగా పంచ కాల పరాయణులు అని చెప్పినట్టుగా అలాంటి ఆరాధనా రూపమైనటువంటి ప్రతి కాలంలోనూ పుష్పాలను సంపాదించి ఆరాధించి తుతిక్క ఏత్తుగిరి అన్నారు కదా, ఏత్తు అన్నారు కదా స్తోత్రం చేయడం. అలాంటిది మాట్టుగిరిలే, నా దగ్గర ఏమీ లేదయ్యా. ఇప్పటి అంటే నేను ఎవ్వరికీ కర్మయోగం అని చెప్పబడేటువంటి ఏదో గుక్కెడ నీళ్లు దానం చేయటమో పిడికెడు మెతుకులు దానం చేయటమో ఏమీ చేయలేదయ్యా. అసలు కర్మయోగమే లేదు కాబట్టి భక్తి యోగంతో చేసేటువంటి ఇదిగో ఆరాధనా కార్యక్రమాలు, తిరువారాధనలు, పుష్పాలు సమర్పించడము ఇలాంటివి ఇంకెక్కడుంటాయి కనుక నాకు అది లేదు. ఇప్పటి అకించన నాయిరుక్కచ్చేదే పత్తిన విషయத்திலே ప్రవణమాయ్ ஒருவராலும் విడవిక్కవన్నాదా. ఇప్పటి అకించన నాయిరుక్కచ్చేదే, అకించనుడిని నేను, అంటే ఏమి నిన్ను పొందడానికి ఏ సాధనాలు లేనటువంటి వాడిని. అలా ఉన్నప్పటికీ కూడా పత్తిన విషయத்திலே ప్రవణమాయ్ ஒருவராலும் విడవిక్కవన్నాద సిక్కెన వైవుడైతాను నెంజానదు. అదిగో మడవన్ నెంజమన్నారు కదా, మడవం విధేయత ఎలాంటిది, అది పట్టిన విషయంలో ప్రావణ్యం కలిగినటువంటిది. ఎవ్వరి చేత విడువిక్కవన్నాద సిక్కెన వైవుడైతానా, ఇంకా ఒకసారి వెళ్ళి చేరడమే తప్ప మళ్ళా తిరిగి ఎవ్వరూ దాన్ని విడదీయలేనంతగా ఆయనతోటి కలిసిపోయినటువంటి మనస్సు అనేటువంటిది. అభినివేశం వింజివరా, ప్రీతి పొంగి పొంగి పొరలుతూ ఉండగా తదనురూపమాన అనుభవత్తై పన్నప్పెరాద ప్రబల ప్రాపత్తై ఉడయ్యనాన్. ప్రీతేమో బాగా పెరిగిపోతోంది, అయితే దానికి తగినటువంటి ఆ ప్రీతికి తగినటువంటి అనుభవాన్ని పొందలేకపోవటం చేత కారణం ఏమిటి, పొందటానికి అవకాశము లేని ప్రబల పాపాన్ని, గొప్ప బలమైనటువంటి పాపాలని కలిగినటువంటి వాడని నేను. అరివికేట్టేవుడయ్యేనాయిక్కొండు, అరివికేట్టేవుడయ్యేనాయిక్కొండు అంటే బుద్ధిహీనుడినై ఉండి భోగ్యమాన తిరువారియవుడయ్యనాథనై కాణలాం ఎన్ను తేడా నిన్నేన్. ఇలాంటి తెలివి తక్కువతనం నాది. నిన్ను పొందటానికి నా దగ్గర ఏమీ సాధనాలు లేవు కదా, ఆకించన్యుణ్ణి కదా నేను. అయినప్పటికీ కూడా నేను భోగ్యమాన తిరువాజేయుడయ్య నాథనే అని పిలుస్తూ ఉంటా. నేను భోగ్యమైనటువంటి తిరువాయముడిని శ్రీహస్తంలో కలిగినటువంటి స్వామి అని నేను పిలుస్తూ ఉంటాను. కాణలాం ఎన్ను తేడా నిన్నేను, పిలవటం మాత్రమే కాదు, నిన్నెప్పుడు దర్శిస్తాను ఎక్కడ దర్శిస్తానని తేడా నిన్నేను వెతుకుతూ ఉంటాను. ఎంగే కాణక్కడివేన్, ఎక్కడ దర్శించగలనయ్యా నిన్ను అనేటువంటిది ఆళ్వార్ల యొక్క ప్రశ్న. ఇప్పుడు 7 వ్యాఖ్యానం. ఎడగిలేన్ ఆప్త విషయத்தை కండాల్ అయ్యో ఎన్ను ఇరంగిచ్చిలవిడిల్ అదు సర్వేశ్వరం తిరువుళ్ళత్తుక్కు చాలా ఒకప్పిరే. ఆర్త ఇరగిలేన్, ఎవ్వరికి ఒక పిడికెడు మెతుకులు పెట్టినటువంటి వాడిని కాదు నేను. ఆర్త విషయத்தை కండాల్, ఆర్త విషయం, ఎవరికైనా ఆకలి కొని వస్తే ఒక్క పిడికెడు మెతుకు, అయ్యో ఇతనికి ఆకలిగా ఉన్నది కాబోలు అని పిడికెడు మెతుకులు జాలితోటి పెట్టినటువంటి వాడిని కాదు. అలా చేస్తే అది సర్వేశ్వరుడు యొక్క మనస్సుకి చాలా సంతోషాన్ని కలిగించేటువంటి విషయం కదా. అంగన్ ఒన్నుం చెయ్య పెట్టిలేన్, అలా ఆయన యొక్క మనస్సుకి సంతోషం కలిగేటువంటి ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా నేను చేయలేకపోయానయ్యా. ఒండ్రు అట్టగిల్లేను, ஒன்றும் அட்டகில்லேன் கவியில் திரவியத்தை అవిష్టిడా విట్టాల్ గుడంబునోవ తన్నీరు సుమందు వార్కలామిరే. చేతిలో ధనం చాలా ఉంది, మూట కట్టుకొని కూర్చున్నాం, కానీ ఒండు అట్టగిలేను, ఒక చిన్న గుక్కెడి తీర్థం కూడా ఎవ్వలకు పోయిలా. ఎలా చేతిలో ఉన్న డబ్బుల మూట అయితే నువ్వు విప్పలా, ఓన్లే విప్పకపోతే విప్పకపోయావు, కానీ గుడంబునోవని శరీరము కొంచెం కష్టపడేటట్లుగా తన్నీరు సుమంద వార్కలామిరే, కొంచెం ఒక బిందెడు నీళ్లు లేదా ఒక చెంబుడు నీళ్లు తీసుకొచ్చి ఎవరైనా దప్పిక అన్నటువంటి వాళ్ళకి కాస్త దప్పికైనా తీర్చానా అంటే అలాంటిది కూడా చేయలేదయ్యా. அதுவும் செய்திலேன், అది కూడా చేయలేదు. ஐம்புலன் வெல்ல வில்லேను பிறர்க்கு ஒண்ணுமே வேணும் ఎన్ను ఇరావిట్టాల్,
ఎనక్కు ఎన్ను మదుతాంత విరప్పెత్తేనో. మొదట ఏం చెప్పారు? ఎడగిలేన్ ఒండు అట్టగిల్లేన్ ఐంబులన్ వెళ్ళగిలేన్. ఎవరికి ఇవ్వ పెట్టను లేదు, ఒక చుక్క తీర్థము పోయలేదు. ఐంబులన్ వెళ్ళగిల్లేను, ఇదిగో ఈ పంచేంద్రియాలను కూడా ఏది వెళ్ళగిల్లేను, జయించలేదు నేను. ఎలా? ఏదైనా సరే పిరర్కు ఒన్నుమే వేణుం ఎన్ను ఇరాబెట్ట, ఏదో ఇతరులకి ఏదో ఇంత ముద్ద పెట్టలేదు, ఇక్కడ నీళ్లు పోయలేదు అన్నారు కదా, సరే పోనీలే, వాళ్ళకి ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు. ఎనక్కు ఎన్ను మదుతాంత విరప్పెత్తేను. ఇది నేను నాది అనేటువంటి దాన్ని ఏమైనా విడిచిపెట్టాననుకున్నావా? ఇంకొకళ్ళకి గుప్పెడ దానము చేయలేదు, గుప్పెడ నీళ్లు చేయలేదు, కానీ పోనీ నేను నాది అనేది విడిచిపెడితే పోనీలే అనుకున్నా, దాన్ని నేను విడిచిపెట్టలేదు. అది ఐంబులన్ వెళ్ళగిల్లేను, అంటే అహంకార మమకారాలని విడిచిపెట్టని వాడిని అయ్యాను. స్తోత్రాదిగల్ విషయంగళిలే పట్టి పోగాదపడి పరిహరిస్తులేను. ఎలా ఐంబులన్ వెళ్ళగిల్లేనంటే స్తోత్రాది విషయంగళిలే పట్టి పోగాదపడి పరిహరిస్తులేను. స్తోత్రాదిగల్ అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు అంటారు కదా, ఈ ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఆ విషయాలని. శబ్దము మొదట, శబ్దం అంటే ఏమిటి? చెవులతోటి వినేటువంటిదే కదా, అందుకని శ్రోత్రాదిగల్ విషయంగళిలే పట్టి పోగాదపడి, అదిగో అలాంటి విషయాలలో ఆశ పడని రీతిగా పరిహరిస్తులేన్. అవి ఆశపడకుండా ఆ రీతిగా కూడా నేను వాటిని ఇంద్రియాలను పరిహరించలేదు. కడవనాగి కడవనాగి కాలం దోறும் பூப்பறித்தேத்தகில்லேன். சாஸ்திரங்களில் சொல்லுகிறபடியே அடைத்த காலங்களிலே புஷ்பாதி உபகரணங்களை கொண்டு దేవర తిరువడిగలిలే సమారాధనం పండితులేన్. శాస్త్రాల్లో చెప్పినట్లుగా అడైత కాలంగలిలే తగిన సమయాలలో పుష్పాలు మొదలైనటువంటి తిరువారాధనకి కావలసినటువంటి ఉపకారాలన్నిటినీ ఏర్పాటు చేసుకొని దేవర వారి తిరువడిగళ్లలో సమారాధనం పండితులేన్. ఏ తిరువారాధని సమర్పించినటువంటి వాణ్ణి కాదు. ఎవరు సమారాధనం పన్ని అరియారో ఎన్నిల్. ఏం చెప్పారు ఇంతకీ? ఒక పిడికెడు మెతుకులు ఎవరికి పెట్టలేదు, ఒక గుక్కెడ తీర్థము ఎవరికి ఇవ్వలేదన్నారు. అసలు ఎక్కడున్నారండి ఆళ్వారు? ఆ చింత చెట్టు కిందే కదా వేయించేసిన, తిరుప్పుడి ఆళ్వాని కిందే కదా వేయించేసి ఉన్నారు. ఎప్పుడైనా యువతలకు వచ్చిన వారా? ఈ విషయాలు ఏదైనా చూసిన వారా? కానీ ఏం చెప్తున్నారు ఆళ్వారు? అదిగో ఎడగిలేన్ ఒన్నట్టగిల్లేన్ ఐంబులన్ వెళ్ళగిల్లేన్ అంటున్నారు కదా. ఏ వ్యక్తికి గుప్పెడు మెతుకులు పెట్టలేదు, ఒక గుటక తీర్థాన్ని ఇవ్వలేదని చెప్పినట్లుగా ఎవరు సమారాధనం పన్ని అరియారో ఎన్నిల్. అండ్ వీరు ఏ తిరువారాధన చేసి ఎరిగినటువంటి వారు కాదా అంటే, నూర్ పిడిత్తాపోలే శాస్త్రంగళిల్ சாதன ரூபமாக சொல்லுகிறா சமாராதனத்தில் இவர்க்கு அன்வயமில்லை. தேக யாத்திரைக்கு ఉడలాగ చెయ్యుమదుండు అని నూలు పిడిత్తా పోలే శాస్త్రంలో చెప్పినట్టుగా శాస్త్రంగళిల్ సాధన రూపమాగ చొల్లుగిర. శాస్త్రాలలో ఇవన్నీ సాధనాలండి అని చెప్పినటువంటి సమారాధనത്തിൽ ఇవరకు అన్వయమిల్లై. అలాంటి సమారాధనలతోటి వీరికి అన్వయమే లేదు. ఎంచేత ఎప్పుడు వీరు ఆ తిరుప్పులి ఆళ్వాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి వారే కాదు కదా. ఏమిటట శాస్త్రం ఏం చెప్తుంది మనకి? కర్మయోగం అంటే ఏమేమిటి వస్తాయట కర్మయోగంలోకి? ప్రాణాయామం చేయటము కర్మయోగమేనట, అదిగో తీర్థయాత్రలు చేయటం కర్మయోగమేనట, తిరువారాధన సమర్పించడము కర్మయోగమేనట. సరే, ఏదో వేదాలు వినిపించాలి, వేదం చివరికి ఏదో కొంచెం వేదవాక్కులు ఏదైనా పెరుమాళకి వినిపిస్తే అది కర్మయోగమే. మనలాంటి వాళ్ళం వేదవాక్యాలు అనుసంధానం చేయకూడదు కనుక ఏదో ఒక 100 పాసురాల్ని పెరుమాళకి విన్నవించామనుకోండి తిరువారాధన సమయంలో, అది కూడా కర్మయోగంలోకే వస్తుందట. అలా ఇవన్నీ కర్మయోగంలోకే వస్తాయి అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఎన్ని ఉంటాయట ఇవన్నీ కూడా? ఇగో తీర్థయాత్రలకు వెళ్ళటం కూడా కర్మయోగమే. ఎందుకు ఇవన్నీ కూడా? ప్రాణాయామం చేయటం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, పూజ చేయటం కానీ, ఇవన్నీ పాసురాలు విన్నవించడం కానీ, ఇవన్నీ కర్మయోగంలోకి వస్తాయి. ఎందుకు ఈ కర్మయోగంలోకి
వస్తే ఇవి ఆచరించడం వల్ల నీకేం జరుగుతుంది? చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అంటే నువ్వు దివ్య దేశాలకు వెళ్ళావు, తీర్థయాత్రలకు వెళ్ళావు అంటే ఎందుకు? ఆ దివ్య దేశాల వైభవాన్ని, ఆ దివ్య దేశాల్లో వేంచేసున్న పెరుమాళ యొక్క వైభవాన్ని నలుగురితో కలిసి పంచుకొని అలా అలా అనుభవించడానికి అలవాటు పడినప్పుడు ఆ మనసుకి ఒక విధమైనటువంటి ప్రశాంతత, చిత్తశుద్ధి ఏర్పడే అవకాశం ఉన్నది కనుక అలా చిత్తశుద్ధి ఏర్పడుతుంది అని అందుకు కదా ఆ కర్మయోగాన్ని మనం ఆచరించేది. ఇవ సమారాధనం பண்ணி அறியாரோ ఎన్నిల్. ఏమండి వీరు తిరువారాధన ఏం చేయలేదా పెరుమాళకంటే? நூல் பிடித்தா போலே சாஸ்திரங்களில் சாதன ரூபமாக சொல்லுகிற సమారాధనத்தில் ఇవకు అన్వయమిల్లే. శాస్త్రంలో చెప్పినట్లుగా సాధన రూపంగా చెప్పేటువంటి సమారాధనల విషయంలో వీరికి అన్వయం లేదండి. దేహయాత్రకు ఉడలాగ చెయ్యుమదుండు. ఏమిటి దేహయాత్రకు? ఇప్పుడు తిరువారాధన చేశారనుకోండి, శాస్త్రం చెప్పిందండి, శాస్త్రం చెప్పిన ప్రకారంగా నేను తిరువారాధనని సమర్పించాలి, నేను ఆయన్ని పొందాలి అంటే నేను ఈ తిరువారాధనని సమర్పించాలి. అంటే వీటి ఉద్దేశంలో ఏమిటి? ఈ తిరువారాధన ఆయన్ని పొందటానికి ఒక సాధనము అనేటువంటిది. ఇదిగో నేను చూశారా ఎలా గడుపుతున్నానో తెలుసా? ఎప్పుడు దివ్యదేశ యాత్రలలోనే గడుపుతూ ఉంటానండి. ఎందుకు చెప్తుంది కదా, దివ్యదేశ యాత్ర కూడా కర్మయోగంలోకి వస్తుందా? అందుకని నేను ఎప్పుడు దివ్యదేశాల్లోనే ఉంటానండి. అంటే దివ్యదేశాల్లో ఉండటం అనేటువంటిది అది ఒక కర్మయోగమే, కానీ దాన్ని సాధనగా మాత్రం కాకుండా అలాంటి సాధనగా మాత్రం భావించలేదు ఆళ్వార్లు అంటున్నారు. ఆళ్వార్లు ఎప్పుడు పెరుమాళ యొక్క ధ్యానం చేస్తూనే ఉంటారు, ఆయన యొక్క గుణానుభవంలోనే ఉంటారు. మరి మానసికంగా ఎన్నెన్నిసార్లు ఈ పాసురాల్లోనే ఈ పుష్పం సమర్పించా, ఆ పుష్పం సమర్పించా అని చెప్తూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా చేసేటువంటి వారే ఆళ్వార్లు. కానీ దేహయాత్ర ఎక్కువలాగా చెయ్యుమదుండు. అదిగో శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాలన్నీ చెప్పిన రీతిగా వారికి తిరువారాధనలో అన్వయం లేదండి. అంటే ఏమిటి? ఇవన్నీ నాకు నిన్ను పొందటానికి సాధనాలు అనేటువంటి భావనలో వీరికి అన్వయం లేదండి. కానీ వీరు అన్నీ చేస్తారు. ఎందుకు చేస్తారు? దేహయాత్ర ఎక్కువలాగా చెయ్యుమదుండు. దేహయాత్ర కోసం ఈ దేహం ధరించి ఉండలేదు కనుక ఆయనకు ఆ కైంకర్యాలు చెయ్యకపోతే దేహయాత్రకు కూడలాగా చెయ్యుమదుండు. ఈ దేహం గడవాలి కదండి, ఆ కైంకర్యం చేస్తే తప్ప నేను నిలవలేను అనేటువంటి స్థితి కనుక చేస్తారు. ఇవై ఉండాయిత్తాగిల్ భక్తి శరీరத்திலே నివేశిప్పిక్కిలాం. ఇవై ఉండాగిలే అంటే భక్తిలో అన్వయిప్పిక్కిలాం. ఇవన్నీ సాధనాలంటే ముందు కర్మయోగము, కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి, ఆ చిత్తశుద్ధి ద్వారా జ్ఞానయోగము. అప్పుడు కదా నువ్వు భక్తి యోగంలో ప్రవేశించగలుగుతావు. అదుவும் ఎల్లై ఎంగిరార్. అసలు కర్మయోగమే లేదు అని చెబుతూ ఉంటే కర్మయోగం లేకుండా జ్ఞానయోగం ఎలా వస్తుంది? ఆ కర్మయోగ జ్ఞానయోగాల్ని అంగాలుగా కలిగినటువంటి భక్తి యోగం నాకు ఎలా లభిస్తుంది? కాబట్టి అదుவும் ఎల్లై ఎంగిరార్ అంటే ఏమీ తన దగ్గర ఏమీ లేవు 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 అని చెప్తున్నారంటే ఆళ్వార్లు ఏమిటి లేవు? ఇలాంటి ఏమి పెరుమాళకు తిరువారాధన సమర్పించడం కానీ, ఏదో కైంకర్యం సమర్పించడం కానీ ఇలాంటివేమి చెయ్యని వారు అని అర్థమా? అంటే కాదండి. ఇవత్తినుடைய స్వరూప నిషేధం పండుగిరదండ్రు ఉపాయత్వత్తై నిషేధిక్కిరదు. అదిగో మనకి చెప్తారు కదా చర్మ శ్లోకంలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామ్యేకం శరణం వ్రజ అన్నాడు. సర్వధర్మాను పరిత్యజ్య అన్నప్పుడు అన్ని ధర్మాలని విడిచిపెట్టు విడిచిపెట్టు అంటే అధర్మత్తిలే పుగు అనే అర్థం. ధర్మాలను విడిచిపెట్టాడంటే అధర్మంలో ప్రవేశించండి అనే కాదు కదా. అంటే ఏమిటి అక్కడ చెప్పినటువంటి అర్థం చర్మ శ్లోకంలో? సర్వధర్మాను పరిత్యజ్య అంటే నువ్వు ఆచరించవలసినటువంటి కర్మలన్నీ నువ్వు ఆచరించవలసిందే. నీకు ఏ ఏ కర్మలను శాస్త్రం విధించిందో వాటన్నింటినీ నువ్వు ఆచరించవలసిందే. కానీ నువ్వు చేసేటువంటి ఈ కర్మయోగము నీకు ఫలాల, ఇది నాకు పరమాత్మని పొందడానికి ఒక సాధనము అనేటువంటి భావనను విడిచిపెట్టు. అదే ఇక్కడ చెప్తాను. ఇవత్తినుடைய స్వరూప నిషేధం పండుగిరదండ్రు. ఆడవాళ్ళు నా దగ్గర ఈ యోగము లేదు, ఆ యోగము లేదు, కర్మయోగం చేయలేదు, జ్ఞానయోగం లేదు, నా దగ్గర భక్తి యోగం కలిగిన వాడిని కాదు, పెరుమాళకి శాస్త్రం చెప్పిన రీతిగా తిరువారాధన సమర్పించలేదు, పుష్పాలను సమర్పించలేదంటే ఎలా సమర్పించలేదు?
అవన్నీ చెయ్యలేదా అండి నిజంగా ఆళ్వారు? ఇన్ని పాసురాలు చెప్పారు, భక్తి పరివాహ రూపంగా వచ్చినటువంటి పాసురాలు అన్నారు. ఏం చేయకుండా అంత భక్తి అంటే ఆళ్వాళ్ళు అన్ని చేశారు. ఎలాగైతే సర్వధర్మాన్ పరిత్యజ్య అనే దగ్గర అన్ని ధర్మాలను విడిచిపెట్టు అంటే ఆ ధర్మాలన్నింటినీ నీకు ఉపాయం అనేటువంటి భావన విడిచిపెట్టు అని. నువ్వు చేసేటువంటి కర్మయోగమైన, జ్ఞానయోగమైన, భక్తి యోగమైన అన్ని నువ్వు ఆచరించవలసిందే. కానీ ఇవి నేను భగవంతుణ్ణి పొందడానికి ఉపాయాలు అనే భావనని విడిచిపెట్టు. అదే చేశారు ఆడవాళ్ళు కూడా. అదే అవన్నీ ఆచరించారు, కానీ ఉపాయత్వத்தை నిషేధిక్கிறது. అవి ఉపాయం అనే భావనతో చేయలేదు ఆడవాళ్ళు. అది మడవన్ నెంజం ఏం చెప్పారు ఇక్కడ? ఇడగిలేన్ ఉన్నట్టగిల్లేన్ ఐంబులన్ వెళ్ళగిల్లేన్ కడవనాగి కాలందోరం పూప్పరిత్తేత్తగిల్లేన్. ఇలా ఒక ఏది కర్మయోగాన్ని ఏదో కొంచెం దాన ధర్మాలు చేసి కర్మయోగాన్ని ఆచరించలేదు, కర్మయోగం ద్వారా వచ్చే కర్మయోగాన్ని ఆచరించటం వల్ల కలిగే చిత్తశుద్ధితోటి జ్ఞానయోగంలో ప్రవేశించినటువంటి వాడిని కాదు, అసలు భక్తి యోగమే తెలియనటువంటి వాడిని అని ఏ శాస్త్రం చెప్పిన రీతిగా అదిగో పుష్పాలన్నీ తీసుకువచ్చి పెరుమాళ యొక్క తిరువడిగళ్లలో తిరువారాధన పంచకాల పరాయణుల వలె తిరువారాధన సమర్పించిన వాడిని కాదు అంటే ఏమిటి అర్థం? ఇవన్నీ సమర్పించారు, అన్నీ చేశారు ఆళ్వారు. ఎలా చేశారని చింత చెట్టు అది మానసికంగా. అయితే ఏమిటి ఇవన్నీ నేను చెయ్యలేదు అని చెప్పడంలో ఏమిటట అర్థం అంటే, ఇప్పుడు ఆళ్వారు ఏమనుకున్నారు? అష్టదిక్కులలో ఉన్నటువంటి పుష్పాలన్నీ సేకరించాలి, అవి పెరుమాళ యొక్క తిరువడిగళ్లలో సమర్పించాలి, అలాంటి కైంకర్యం చెయ్యాలని భావించారు. అలానే మన ఆండాళ్ళ తల్లి కూడా 108 గంగాళాల అక్కారరిసని భావించారు తిరుమాలి రంజోలయలో ఉన్నటువంటి అజగర పెరుమాళకి. కానీ చేశారు అది కేవలం భావన మాత్రమే. కానీ ఆ తర్వాత ఇప్పుడు మనకున్నటువంటి పెద్దలు ఆచార్య పురుషులంతా కూడా ఇదిగో మన ఆళ్వాళ్ళు ఈ విధంగా భావించారు. ఇదిగో మన గోదమ్మ యొక్క కోరిక తీర్చడం కోసమని ఆ గోదమ్మ భావించేటువంటి ఆ మొక్కుబడిని మన ఎంబెరుమానాలు తీర్చారా లేదా అంటే ఏమిటి? వారు భావించినటువంటి వాటిని మనం వాటిని స్మరించుకుంటూ ఇప్పటికి కూడా ఆ ఉత్సవం 108 గంగాళాల సేవ అని అవన్నీ చేసుకుంటున్నామా లేదా? అది అలా ఉండాలి మనము అని మనకి తెలియచేయటం అన్నమాట. అందుకని వాళ్ళ యొక్క భావనలు ఆళ్వాళ్ళు ఇవన్నీ చింత చెట్టు కింద కూర్చున్నటువంటి వారు తిరువారాధన సమర్పించలేదు, కర్మయోగం చేయలేదు, జ్ఞానయోగం చేయలేదు అంటే మనం ఉండవలసినటువంటి రీతి ఇలాగండి. కానీ నేను అలా లేను అంటే వాటన్నిటిని ఉపాయంగా భావించిన వాడిగా నేను అని అర్థము అని. ఎందుకు అలాంటి వాళ్ళందరూ అలా భావిస్తారంటే అదిగో మన ఆళ్వాళ్ళు ఈ విధంగా భావించారు. ఇదిగో ఏ ఊరది తిరువనంతపురం వెళ్ళామనుకోండి, అక్కడ ఏమిటి ఆ తిరువీధులలో ఇంత తిరుక్కట్ట కైంకర్యమైనా చెయ్యాలి అంటారు. తిరుక్కన్నపురం సౌరిరాజ పెరుమాళ దగ్గర ఆ వీధులలో ఇంత ముగ్గైనా వెయ్యాలి అంటారు. అలా భావన ఏమిటి? ఇలాంటి కైంకర్యాలు మనం చెయ్యొచ్చు ఈ భావన అని అవన్నీ కూడా మనం ఆచరించడానికి చూపించేటువంటి చెప్పేటువంటి మార్గాలు, సూచించేటువంటి విషయాలు అని భావించాలి. అంటే ఆడవాళ్ళు ఇవన్నీ చెయ్యలేదా అంటే వీటన్నిటిని ఉపాయం అనేటువంటి భావనతోటి చెయ్యలేదు అని చెప్తున్నారు. మడవన్నెంజం భవ్యమైనటువంటిది, నెంజం దృఢమైనటువంటి నెంజం మనస్సు. మడపత్తాల్ మెన్మయ్యే నినైక్కిరదు. మడపత్తాల్ అంటే విధేయత వల్ల మెన్మయ్యే నినైక్కిరదు ఎంతో మృదువైనటువంటి మనస్సు. అదావదు ఏమిటట మృదుత్వము అంటే భగవద్విషయం ఎన్నాల్ కడుగ విజుందు కొండు నిర్కే. భగవద్విషయము అని అంటే చాలు వెంటనే గబగబ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ నిలబడుతుందట. అది ఏది మడపత్తం. మెన్మయ్య అంటే ఏమిటి? మృదువైనటువంటి మనస్సు. మడవన్నే భవ్యం విధేయం కలిగినటువంటి మనస్సు అంటే ఏమిటి? భగవద్విషయము అని ఆళ్వాళ్ళు అనుకుంటారో లేదో వెంటనే గుడుగుడు అని వెళ్ళి అక్కడ నిలబడిపోతుందట. వన్మయ్యావదు చెప్పారు కదా, వల్ నెంజమన్నారు కదా. వల్ అంటే వన్మై దాఢ్యం కలిగినటువంటి మనస్సు. ఏమిటి దాఢ్యమట? విజుందాల్ పెన్నై అంగు నిన్ను మీక్క అరిదా ఇరుక్కై. ఒక్కసారి ఆ భగవద్ విషయంలో గుణానుభవంలో ప్రవేశించిందంటే మీక్క అరిదా ఇరుక్కై వన్మయ్యావ విజుందాల్ పెన్నై అంగు నిన్ను మీక్క అరిదా ఇరుక్కై. ఒక్కసారి ఆ గుణానుభవంలో ప్రవేశించిందంటే
ఇదిగో నా మనస్సేనండి, కానీ నేను దాన్ని వెనక్కి తీసుకురాలేను అనేటువంటి మేక్కాలిదా ఇరుక్కుం. అంటే ఆ భగవద్గుణానుభవంలో దృఢమైనటువంటి స్థితి, దాఢ్యం అనమాట. ఇంకా దాన్ని వెనక్కి తీసుకురాలేనటువంటి స్థితి. అందుకని మడవల్ నెంజం అంటున్నారు. కాదల్ కూర ఇప్పటిప్పట్ట నెంజానదు స్నేహం మిగా. ఇలాంటి నా యొక్క మనసుకి ప్రీతి అనేటువంటిది అధికం కాగా, వల్ వినయ్యేన్ స్నేహానుకూలమాగ కాణప్పెరాద పాపత్తై పండినేన్. స్నేహానికి నా యొక్క ప్రీతికి తగినటువంటి ప్రీతికి తగినట్లుగా కాణప్పెరాద పాపత్తై పండినేన్, ఆయన్ని దర్శించటానికి అవకాశము లేని పాపాన్ని కలిగిన వాడిగా ఉన్నాను నేను అని. కాదలుకు విషయం పెట్టేనల్లేను ఇత్తయ్యే అగన్ సురి పడుత్తినేనల్లేను. కాదలుకు విషయం పెట్టేనల్లేను, నా ప్రీతికి తగినట్టుగా విషయాన్ని పొందిన వాడిని కాదు. ఇత్తై అగం సురిప్పడుత్తినేనల్లేను. పోనీలే, ఆయన దర్శనం ఇవ్వట్లేదు కదా, ఈ ప్రేమను తగ్గించుకుందామంటే అది తగ్గటం లేదు నాకు. ఆశాలేశముడయార్కు ముఖం కడాదవనాయ్ ఇజందేనల్లేను. ఎలాంటి వాడైనా కొంచెం ఆశ ఉన్నప్పటికీ కూడా ఒకసారి మిత్ర భావేనా అన్నట్లు, సంప్రాప్తం అన్నట్లు, అలాంటి భావం ఉన్నా చాలు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పినటువంటి వాడు కదా. అలా ఆశాలేశముడయార్కు ముఖం కొడాదవనా ఇజందేనల్లేను. ఆశాలేశం, ఏ కొంచెమో ఆశ ఉన్నప్పటికీ కూడా కొంచెం ఆశతోటి ఈయన దర్శనం ఇచ్చేటువంటి వాడు కాదండి అని నేను పోగొట్టుకున్నాను అనుకుంటున్నారా? కాదండి. ఎన్ పాపం ఇరుందపడియన్, నా యొక్క పాపమే ప్రతిబంధకమైంది ఇప్పుడు. అంతేకాని ఆయనలో కాదా దోషం. ఆయన ఎలాంటి వాడు? ఆశాలేశం ఉన్నటువంటి వాళ్ళకు కూడా దర్శనమిచ్చేటువంటి స్వభావం కలిగిన వాడు. అలాంటి వాడు ఈవేళ నాకు ఇలా దర్శనం పోవటానికి కారణం నా యొక్క పాపమే. ఎన్ పాపం ఇరుందపడి, ఏమిటి? నాకు పాపం ఉన్న ప్రకారం అయ్యర్పాయ్ అరివికేట్టై ఒడయ్యేనాయ్, అరివికేట్టై ఒడయ్యేనాయ్. తెలివి తక్కువతనము కలిగిన తెలివి తక్కువ వాడనై తడవు గిన్నేను మున్నే వెతుకుతూ ఉన్నాను. ఎలా? మున్నే వందు నిన్నాను కాణమాట్టాదపడి తడవా నిన్నేను. ఎలా తడవు గిన్నేను? ఎలా? మున్నే వందు నిన్నాను, ఎదురుగా వచ్చి నిలబడినప్పటికీ కూడా. ఇందాక చెప్పారు కదా, ఆశాలేశం ఉడయారంటే అవన్ ఆపత్తుక్కలిలే ఉదవం స్వభావన్. ఆపదలలో వచ్చి సహకరించేటువంటి స్వభావం కలిగిన వాడైనా నాకు దర్శనం ఇవ్వకపోతున్నాడంటే కారణం నా యొక్క పాపమే అంటూ, ఇంకా అరివికేట్టై ఒడయ్యేనా, అరివికేట్టై తెలివిని పోగొట్టుకున్న వాడనై తడవు గిన్నేన్ మున్నే వందు నిన్నాలు కాణమాట్టాదపడి తడవా నిన్నేన్. ఆయన ఎదురుగా వచ్చి నిలబడి ఉన్నప్పటికీ కూడా కాణమాట్టాదపడి తడవా నిన్నేన్. ఎలా? అన్ని దిక్కులకి చూస్తూ ఉన్నట్ట. ఎలా వస్తాడా ఆయన? ఎలా వస్తాడా? ఏదో ఒక రీతిగా ఆయన స్వభావం ఏమిటి? ఆపదలో ఆపత్తుక్కలిలే ఉదవం స్వభావనాగయ్యాలి. ఆపదలలో ఉన్నటువంటి వాళ్ళకి సహకరించేటువంటి స్వభావం కలిగిన వాడు కావటం చేత నా ఆర్తి చూసి ఆయన రాకుండా ఉండటం అనేటువంటిదే జరగదు. తప్పకుండా ఆయన వస్తాడు, నాకు దర్శనం ఇస్తాడు. ఎలాగా అని, తప్పకుండా నాకు ఇస్తాడు అని అన్ని దిక్కులకి చూస్తూ ఉన్నట్ట. ఎలా ఉన్నారట ఆడవాళ్ళు? ఎలా వస్తాడు ఆయన? ఇదిగో ఆ తూర్పు దిక్కుకు చూస్తున్నట్ట. ఇంద్రుడి రూపంలో వస్తాడో ఏమో. తెర్కప్పాతేన్, ఎలా? తెర్కప్ప దక్షిణ దిక్కుకి. ఏమిట? ధర్మ సంస్థాపనార్థాయ అని చెప్పినట్లుగా ఆ యముడి రూపంలో వస్తాడో, లేదా వడకప్పాతేన్ ఉత్తర దిక్కుకు చూశారు. ఎలా? కుబేరయ్య వనందన అన్నట్లు కుబేరుడు రూపంలో వచ్చి రక్షిస్తాడు, దర్శనమిస్తాడు. మేర్క ఆదిమజై కన్నా అని, మేర్క పశ్చిమ దిక్కు, వడక్క అంటే ఉత్తరం, మేర్కు అంటే పశ్చిమ దిక్కు. ఆ పశ్చిమ దిక్కులో వరుణ రూపంలో వస్తాడో అని ఆడవాళ్ళు అన్ని దిక్కులకి చూస్తున్నారు. ఎందుకు? ఇంద్రుడి రూపంలో వస్తాడో, యముడి రూపంలో వస్తాడో, కుబేరుడి వలె వస్తాడో, వరుణ రూపంలో వస్తాడు, ఏ రీతిగా దర్శనమిస్తాడో అని తడవు గిన్నేన్
முன்னே வந்து నిన్నాலும் కాణమాట్టాదపడి తడవా నిన్నేన్. ఎలా ఎదురుగా ఉన్నప్పటికీ కూడా నిన్ను దర్శించలేనట్టుగా తడవా నిన్నేన్. ఎలాగా ఆనాడు దశరథ చక్రవర్తి ఎదురుగా ఉన్నటువంటి కౌసల్యని కూడా చూడలేకపోయాడో, ఎందుకు చూడలేకపోయాడు దశరథ చక్రవర్తి కౌసల్యని? నత్వా పశ్యామి కౌసల్యే అని ఎలా రామమ్మే అనుగతా దృష్టి అద్యాపి ననివర్తతే నత్వా పశ్యామి కౌసల్యే సాధు మా పాణినా స్పృశ ఇని దశరథ. ఎలా ఏం చెప్పాడు? ఓ కౌసల్యే, ఇప్పుడు సుమంత్రుడు ఎప్పుడైతే చెప్తున్నట్ట నత్వా పశ్యామి కౌసల్యే సాధుమా పాణినా స్పృశ అని రామమ్మే అనుగతా దృష్టి చెప్తున్నాడు దశరథ చక్రవర్తి కౌసల్యతోటి. కౌసల్యమ్మకి చాలా కోపంగా ఉన్నది తన కుమారుణ్ణి ఇలా పంపించాడని. అయినప్పటికీ కూడా భర్త అనేటువంటి భావన ఉన్నది కదా, అక్కడే ఉన్నటువంటి కౌసల్యమ్మని ఏది రామమ్మే అనుగతా దృష్టి. హే కౌసల్య, నా యొక్క దృష్టి రాముడిని అనుసరించి వెళ్ళిపోయింది. ఇంతకాలము నేనేమనుకున్నాను, ఇది నా దృష్టి అనుకున్నా, నా నేత్రాలు అనుకున్నా, కానీ కాదు, అవి రాముడివి. అందుకని రాముడి వెంట వెళ్ళిపోయాయి. కౌసల్యే అలా అద్యాపి నా అనివర్తతే, ఇప్పటికి మళ్ళా ఇంకా తిరిగి రాలేదు నా దృష్టి, రాముణ్ణే అనుసరించి వెళ్ళిపోయింది. నత్వా నా పశ్యామి కౌసల్యే, నిన్ను నేను చూడలేకపోతున్నానమ్మా. సాధుమా పాణినా స్పృశ, ఒక్కసారి ఎదురుగా నువ్వు ఉన్నప్పటికీ కూడా నేను చూడలేకపోతున్నా. ఎంచేత నా దృష్టి రాముడి వెంట వెళ్ళిపోయింది కనుక. ఒక్కసారి పాణినా స్పృశ, నీ యొక్క శ్రీహస్తంతో నన్ను ఒక్కసారి స్పృశించవా అని దశరథ చక్రవర్తి అడిగినట్లుగా ఇక్కడ తడవు గిన్నేన్ మున్నే వందు నిన్నాలు కాణమాట్టాదపడి తడవా నిన్నేన్. ఎందుకని? నువ్వు ఎదురుగా నిలబడినప్పటికీ కూడా నిన్ను దర్శించలేనట్లుగా నేను తడుగుతూ ఉన్నానయ్యా. నత్వా పశ్యామి కౌసల్యేయన్ ఎరపడియే, అదే రీతిగా నా దృష్టి వెళ్ళిపోయింది అది ఎక్కడికో. ఎంగుక్కాన్వన్ నేను ఎక్కడ నేను దర్శించగలను? ஒரு கை முதலின்னிக்கே இருக்க கூப்பிடுகிற நான் எங்கே காண கூப்பிடுகிறேను. ஒரு కై మొదలిన్నికి, ఒక్క సాధన నిన్ను పొందడానికి ఏ విధమైనటువంటి సాధనాలు లేనటువంటి అకించనుణ్ణి. అలాంటి నేను కూప్పిడుగిరనాన్ ఇలా మొరలు పెట్టుకుంటూ ఉన్నాను. ఎంగే కాణ కూప్పిడుగిరే, నిన్ను ఎక్కడ చూడగలనయ్యా? ఆ ఉత్తర దిక్కులో చూడగలనా, దక్షిణ దిక్కులో చూడగలనా, పడమటి దిక్కులో చూడగలనా, తూర్పు దిక్కులో చూడగలనా, ఎక్కడ చూడగలను అని ఆడవారు అన్ని దిక్కుల వైపు తేరిపార చూస్తూ ఉన్నారట. చూస్తూ కాణ కూప్పిడుగిరేన్, అలా చూస్తూ మొరలు పెట్టుకుంటున్నానయ్యా. చక్కర తన్నలయ్యే கையிலே திருவாழியை உடைய సర్వేశ్వరనై ఎంగే కాణక్కడివేన్. ఆ శ్రీహస్తంలో కయ్యిలే తిరువాళియై ఉడయ్య సర్వేశ్వరనే, ఆ చేతిలో చక్రాయుధాన్ని ధరించినటువంటి సర్వేశ్వరుని ఎంగే కడవేన్, ఎక్కడ చూడగలను నేను? ఇప్పుడు ఆళ్వాళ్ళు ఎలాంటి దర్శనాన్ని కోరుకుంటున్నారు? చేతిలో ఆయన శ్రీహస్తంలో సుదర్శనాళ్వాళ్ళు ఉన్నటువంటి చక్కెర తన్నలయ్య అంటే ఆ సుదర్శనాళ్వాళ్ళతో కూడినటువంటి శ్రీహస్తం కలిగిన సర్వేశ్వరుని సేవించాలని ఆశ ఆళ్వాళ్ళకి. అది యశోదా పిరాట్టి కయ్యం వెన్నెయుమాగ పిడిత్తుకొండా పోలే, కయ్యం నెయ్యారాజియుమాగ పిడిత్తుకొళ్ళ ఆయిత్తు ఎవరు ఆశయపడుగిరదు. యశోదా పిరాట్టి ఏమనుకుంది? కండపిరాన్ని పట్టుకోవాలనుకుంది. ఎలాగా పట్టుకోవాలనుకుంది? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. ఏం చేస్తుంటే? దొంగతనం చేసేటప్పుడు, వెన్న దొంగతనం చేసేటప్పుడు ఆ కయ్యం వెన్నెయుమావ పిడిత్తుకొండా పోలే, ఆ చేతిలో వెన్నతోటి ఉన్నప్పుడు ఇది అప్పుడు నేను పట్టుకోవాలి కృష్ణ పరమాత్మని భావించినట్లుగా ఆడవాళ్ళు కూడా కయ్యం నెయ్యార్ ఆడియుమాగా, అదిగో క్రూరమైనటువంటి అంటే మంచి పదునైనటువంటి కూర్మైమిక్ అంటే పదునైనటువంటి చక్రాయుధాన్ని శ్రీహస్తంలో ధరించినటువంటి స్వామిని దర్శించాలని ఆడవాళ్ళ యొక్క కోరిక. అది ఏమిటి? కూర్మై అంటే పదును అని చెప్పచ్చు, లేకపోతే నెయ్యారాజి
నెయ్యి పూసి పదును పెట్టబడినటువంటిది అన్నట్టుగా ఉన్నటువంటి ఆ చక్రాయుధాన్ని శ్రీహస్తంలో ధరించినటువంటి స్వామిని దర్శించాలని ఆశపడుతూ ఉన్నారు. ఎలా? యశోదా పిరాట్టి వలె. యశోదా పిరాట్టి కయ్யும் வாயும் వెన్నై ఉడయ్యనాగా దర్శిత ఆశైపడువారైపోరే. యశోదా పిరాటి చేతిలో నోటిలో వెన్న ఉన్నప్పుడు ఆయన్ని పట్టుకోవాలని ఆశపడినట్లుగా ఆడవాళ్ళు కూడా చక్కెర తన్నలయ్యే చక్రాయుధాన్ని ధరించినటువంటి శ్రీహస్తాన్ని కలిగిన స్వామిని సేవించాలని దర్శించాలని ఆశపడుతూ ఉన్నారు. ఇడగిలేన్ ఒన్నట్టగిల్లేన్ ఐంబులన్ వెల్లగిల్లేన్ கடவனாகி காலம் தோறும் பூப்பறித்தேத்தகில்லேன் மடவன் நெஞ்சம் காதல் கூறா ஒல்வினையேன் அயற்பாய் தடவுகின்றேன் எங்கும் காண்பன் சக்கர தன்னலையே. 10ஆம் பாட்டு பதவ பாசுரம். காணப்பெறாவிட்டால் மறந்து பிழைக்க வண்ணாதபடி எனக்கு தக்கது ஒரு ஞான திருஷ்டி எங்கனே உண்டாயித்து என்கிறார். స్వామి, కాణపెరావిట్టాల్ నాకు దర్శనం ఇవ్వటం లేదు, కానీ మరందు పిజైక్క వన్నాదపడి, పోనీలే నువ్వు దర్శనం ఇస్తే ఇచ్చావు, లేకపోతే లేదు, మరిచిపోయి జీవిద్దాము అనుకున్నా ఎనక్కు తక్కదు ఒక జ్ఞాన దృష్టి ఎంగనే ఉండాయిత్తు. నాకు తగినటువంటి ఒక జ్ఞాన దృష్టిని ఇచ్చావు కదా, ఈ జ్ఞానము వల్ల ఎంగనే ఉండాయిత్తు, నాకెందుకయ్యా ఆ జ్ఞానాన్ని కలుగజేశావు? దర్శనం ఇవ్వాలి కదా, నువ్వు దర్శనం ఇవ్వలేదు. ఆ దర్శనం ఇవ్వకపోవటం చేత పోనీలే ఈయన్ని మర్చిపోదామని నేను భావిద్దామంటే భావించడానికి కూడా అవకాశం లేనట్లుగా నువ్వు నా హృదయంలో ప్రత్యక్ష సమానంగా దర్శనం ఇస్తున్నావు, ప్రత్యక్ష సమానాకారంగా. కాబట్టి ఇప్పుడు ఏమిటి, ఇలా ఆళ్వార్లు ఏమిటి నాకు ఆ దర్శనమన్నా ఇవ్వు, ఏమిటి ఆళ్వార్లు అసంతృప్తితోటి ఉన్నారు కదా, ఉన్నప్పుడు పెరుమాళ్ళు అడుగుతున్నారట, ఆళ్వారే మీకు మానసికమైన సాక్షాత్కారం లభించేలాగా మీకు కలుగ చేశాం కదా ఆ భాగ్యాన్ని, మరెందుకు ఆళ్వారే మీరు ఇలా అసంతృప్తులు అవుతున్నారు అని అడిగారట పెరుమాళ్ళు ఆళ్వాళ్ళని. అడిగితే పెరుమాళ్ళే, మీరు నాకు మయర్వర మది నలం అని మదిని ఇచ్చారు, నలము రెండింటిని ఇచ్చారు కదా. ఈవేళ ఆ మది అంటే బుద్ధి, నలం అంటే ఆనందం. అది అప్పుడేదో ఇది నాకు చాలా అదృష్టమని నేను భావించానయ్యా, కానీ ఈవేళ అది నాకు ఇంత దుఃఖానికి కారణమవుతుందని నాకు తెలియలేదు. ఏమిటాళ్వారే ఇంత మాట అనేసారేమిటి ఒక్కసారిగా? మయర్వర మది నలం ఎందుకు నాకు ఇచ్చాడా ఈయన అని భావించడం ఏమిటి? అవును పరమాత్మ, ఏమిటి నువ్వు నాకు ప్రత్యక్షంగా దర్శనం కావాలి అని అడుగుతున్నా, కానీ నువ్వు ఇవ్వటం లేదు. నువ్వు ఇవ్వకపోవటం వల్ల ఏమవుతోంది, నా ప్రేమ నన్ను ఉన్న చోట ఉండనివ్వటం లేదు. నా ప్రేమ కాసేపు మరిచిపోదామన్నా మరిచిపోనివ్వకుండా ఉండేలాగా నువ్వు నా యొక్క హృదయంలో ప్రత్యక్ష సమానాకారంగా దర్శనాన్ని ఇస్తున్నావు. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, అది నాకు దుఃఖాన్నే కలుగ చేస్తోంది. కాబట్టి నువ్వేం చెయ్యాలి, ఇప్పుడు నాకు ప్రత్యక్షమైన దర్శనాన్నైనా ఇవ్వాలి, లేదా ఇదిగో నా హృదయంలో నువ్వు ప్రత్యక్ష సమానాకారమైన దర్శనాన్ని ఇస్తున్నావు కదా, దాన్నైనా తొలగింప చేయాలి. నువ్వు ఇస్తే ఎందుకు ఆళ్వారే ఇది ఎలాగా? ప్రత్యక్ష సమానాకారమైన జ్ఞానంతో నువ్వు దర్శిస్తూ ఉన్నావు కదా, దాన్ని తీసేవయ్యా పెరుమాళ్ళే, అదన్నా తీసేసేయి, లేదా ఇదన్నా నాకివ్వు. అంటే ఇదన్నా ఏమిటి, ప్రత్యక్షమైన దర్శనమైనా నాకివ్వు, లేకపోతే ప్రత్యక్ష సమానాకార దర్శనమైన మానసిక దర్శనాన్నైనా నాకు తీసేయి. ఎందుకని అంటే ఇప్పుడు ఏమవుతోంది, నేను కోరుకున్నటువంటి కోరిక నువ్వు ప్రత్యక్షంగా నాకు దర్శనం ఇవ్వాలని, కానీ నా ఆశ తీరేలాగా నువ్వు నాకు దర్శనం ఇవ్వటం లేదు. ఇవ్వకపోతే కాసేపు మర్చిపోదాము, దర్శనం ఇవ్వలేదు కదా అని విడిచిపెడదామంటే ఈ మనసులో ఉన్నటువంటి ఈ రూపం, ఈ భావన నన్ను మళ్ళా ఆ విషయాన్ని గుర్తు చేసి నాకు బాధని కలిగిస్తోంది. కాబట్టి నువ్వేం చెయ్యాలి, ఈ ప్రత్యక్ష సమానాకార దర్శనాన్నైనా తీసేసేయి. మది అంటే ఏమిటి, బుద్ధి కదా, ఇది ఆ జ్ఞానంతో నాకేమైంది, ఈ ప్రత్యక్ష సమానాకారమైనటువంటి దర్శనం లభిస్తోంది. కాబట్టి ఇది నాకొద్దు. నలమంటే ఆనందం, ఇది కనుక ఉండేట్లయితే నువ్వేం చేయాలి, ప్రత్యక్షమైనటువంటి అనుభవాన్ని, ఆ ఆనందాన్ని నాకు ఇవ్వాలి. అంటే అది ఇచ్చేట్లయితే
ప్రత్యక్ష సమానాకార ప్రత్యక్షమైన అనుభవాన్ని దర్శనాన్ని ఇచ్చేలాగా అయితే ఈ మానసికమైన అనుభవాన్ని ఉంచు, లేకపోతే రెండింటిని తీసేవయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. చక్కెర తన్నలే ఎండు తాడందు కన్నీరు తదుంబా పక్కన్ నోక్కి నిన్నలరందేన్ పావియేన్ కాంగిన్నిలేన్ మిక్క జ్ఞానమూర్తియాయ వేద విளக்கினை என்று என் தக்க ஞான கண்களாலே கண்டு కండు తజువువనే. చక్కెర తన్నలే ఎందు, చక్రాయుధాన్ని ధరించినటువంటి స్వామి అంటే నువ్వు ఆ చక్రాయుధాన్ని ధరించినటువంటి ఆ సౌందర్యాన్ని నాకు చూపించావయ్యా. అన్నలే ఎందు, నన్ను దాసుడుగా చేసుకున్నావయ్యా నువ్వు. అన్నలే ఓ స్వామి ఎందు అని తాజందు కన్నీరు తదుంబా, అలా తాజందు భూమి మీద పడిపోయి నేత్రాలలోంచి కన్నీళ్లు నిండి ఉండేటట్టుగా పక్కన్నోకి పక్కల యందు చూసి నిండు అలరందే నిలచి దుఃఖించిన వాడనయ్యానయ్యా. అంటే నువ్వేం చేశావు నాకు? ఆ చక్కెర తన్నలయ్యే అని చెప్పినట్టుగా ఆ చక్రాయుధంతో కూడి ఉన్నటువంటి నీ శ్రీహస్తంతో చక్రాయుధాన్ని కూడి ఉన్నటువంటి శ్రీహస్తం, అలాంటి దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని నాకు చూపించి నన్ను నీ దాసుడుగా చేసుకున్నావు. కానీ ఇప్పుడు నేను అది ప్రత్యక్షమైన అనుభవాన్ని పొందాలి అనుకుంటున్నా, పొందలేకపోయాను. దుఃఖంతో నేల మీద పడి పొర్లుతూ ఉన్నాను. నా నేత్రాల వెంట కన్నీరు అలా దలదలా ప్రవహిస్తూ ఉన్నాయ్యా. పక్కల యందు చూస్తూ ఉన్నాను, నిలిచి దుఃఖాన్ని పొందుతూ ఉన్నానయ్యా. నేను పావియేను, పాపిష్టి వాడనైనటువంటి నేను కాంగిన్నిలేను, సాక్షాత్కరించటకు భాగ్యవంతుణ్ణి కాకపోయానయ్యా. మిక్క జ్ఞానమూర్తి ఆయా, అపరిచ్ఛిన్నమైన జ్ఞానస్వరూపుడివై వేద విళక్కినై వేదములనేటువంటి దీపము చేత చూడదగినటువంటి వాడవు నువ్వు అని ఎంతక్క జ్ఞానం కண்களாலே కండు తజువువన్, ఎంతక్క జ్ఞానం నాకు తగుమైనటువంటి జ్ఞానం అనేది నేత్రాలతోటి సేవించి తజువువన్ సంశ్లేషిస్తానయ్యా అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. తాత్పర్యం, చక్రాయుధాన్ని ధరించటం వల్ల తన యొక్క నిరవధిక సౌందర్యాన్ని నాకు కనపరిచి నన్ను వశీకరించుకున్నవాడా అని అనుసంధిస్తూ మోహపడిపోయి మోహంతో భూమి మీద పడిపోయి నేత్రాల యందు కన్నీరు వ్యాపిస్తూ ఉంటే 4 ప్రక్కలా చూసి అక్కడా కనపడకపోవటం చేత మిక్కిలి శోకించిన వాళ్ళనయ్యానయ్యా. నువ్వు ఆపస్తకుడు అయినప్పటికీ కూడా నేను సాక్షాత్కరించడానికి ప్రబల ప్రతిబంధకాలున్నాయి కదా. ఏమిటవి? నా యొక్క అతి క్రూరమైనటువంటి పాపాలే. ఇలా బాహ్యానుభవం కలగకపోయినప్పటికీ కూడా నీ దివ్య రూపాన్ని మరిచి ఉండి జీవించడానికి అశక్యంగా ఉన్నదయ్యా. నువ్వు బాహ్యానుభవం నువ్వు కలుగజేయటం లేదు, కానీ నీ యొక్క దివ్య రూపాన్ని మరిచిపోయి జీవించడం చాలా అశక్యంగా ఉన్నది. నాకు తగినటువంటి ఒక జ్ఞాన దృష్టి తగుమైనటువంటి ఒక జ్ఞాన దృష్టి కలిగినందున సదా మానసానుభవం కలుగుతూ ఉన్నదయ్యా నాకు. ఎందుకని? నువ్వు బాహ్యానుభవాన్ని ఇవ్వటం లేదు, కానీ నీ యొక్క దివ్య రూపాన్ని నేను మర్చిపోలేకపోతున్నా. కారణం ఏమిటి? ఏదో నాకు తగినటువంటి జ్ఞానం ఉన్నది కదా, ఆ జ్ఞానంతో నువ్వు మానసానుభవాన్ని కలుగ చేస్తూ ఉన్నావు. ఈ మానసానుభవ హేతువైనటువంటి జ్ఞానం నాకెందుకయ్యా? కాబట్టి నాకు ఈ జ్ఞానాన్ని కూడా తొలగింప చెయ్యవయ్యా అనేది ఆళ్వార్ల యొక్క విన్నపం. ఆరాయిరప్పడి చక్కెర తన్నలే ఎన్నో తాజందు కన్నీరు తదుంబా பக்கம் நோக்கி நின்னு சேலத்தளர்ந்தேன் பாவியேன் காணப் பெருகிரிலேன் சர்வஜனாய் சகல வேதவேத்யனாயிருந்த எம்பெருமானை எனக்குத்தக்க சில ஞானங்களாலே கண்டு தஜூவன் நான் எங்கனே தரிக்கும்படி என்கிறார்.
చక్కెర తన్నలే చక్రాయుధాన్ని ధరించినటువంటి స్వామి అని తాజందు అలా నేల మీద కూలబడిపోయి కన్నీరు తదుంబ ఆ కంటి వెంట కన్నీటి ధారలు ప్రవహిస్తూ ఉండగా పక్కంలో కింద చెప్పుకున్నాం కదా, అన్ని దిక్కులకి చూస్తూ ఏ దిక్కు నుంచి ఎలా వస్తాడో ఆయన అని అలా అన్ని దిక్కులకి చూసి చాలా తళరందేం చాలా అలసిపోయానయ్యా నేను. పావియేన్ కాణ పెరిగిరిలేన్ పాపిష్టి వాడని కదా, నా పాపాలనే ప్రతిబంధకాలు కలిగిన వాడిని కావటం చేత కాణ పెరుగిరిలే నిన్ను దర్శించడానికి పొందలేకపోయానయ్యా. సర్వజ్ఞుడివైనటువంటి వాడివి నువ్వు, సకల వేదవేద్యుడివైనటువంటి పెరుమాళవి నువ్వు ఎనక్కు తక్క చిల జ్ఞానం కణ్గలాలే కండ తజువన్ నాకు తగినటువంటి కొన్ని జ్ఞాన నేత్రాలతోటి సేవించి తజువువన్ తడమటము నాన్ ఎంగనే ధరిక్కుంబడి ఎంగిరా ఇలా జ్ఞాన నేత్రంతో నిన్ను చూస్తూ నేను ఇలా స్పృశిస్తూ ఉన్నానయ్యా. బాహ్య సంశ్లేష మాత్రం నాకు నువ్వు ఇవ్వటం లేదు. అక్కడ మర్చిపోదామన్నా కూడా మర్చిపోనివ్వకుండా నాకు ఈ మానసానుభవాన్ని నువ్వు ఇస్తూ ఉండటం చేత నాను ఎంగనే ధరిక్కుంబడి నేను ఏ రీతిగా ధరించి ఉండగలనయ్యా అని అడుగుతున్నారు పెరుమాళని పన్నీరాయరపడి. అనంతరం వేదవేద్యనాన అవనై கையும் திருவாழியுமாக காண ஆசை பட்டு கிடையாதொழிந்தால் மறந்து பிழைக்க வண்ணாதபடி మానస జ్ఞానత్తుక్కు విషయమాయ్ ప్రకాశిక్క వేణుమో ఎంగిరాన్. వేదవేద్యుడైనటువంటి వాడు అంటే వేదము చేత తెలియజేయబడేటువంటి వాడైన ఆయనని కయ్యం తిరువాళియుమాగా చేతిలో చక్రాయుధాన్ని కలిగినటువంటి వాడిగా దర్శించాలని ఆశపడి అది లభించకపోవటం చేత మరిచిపోయినా జీవించి ఉందాము అంటే అలా కూడా వీలు కానట్లుగా మానస జ్ఞానము తోటి దర్శనం ఇస్తూ నాకు దర్శనం ఇస్తూ ఉన్నావయ్యా. ప్రకాశిక్క వేణుము అలా నాకు దర్శనం ఇవ్వాలా నువ్వు, కాబట్టి నాకు ఆ దర్శనం కూడా వద్దయ్యా అన్నట్టు. కయ్యం తిరువాళియుమానవడి వైకాటు అడిమై కొండ స్వామి ఏ ఎన్ను సొల్లి ఆ చేతిలో శ్రీహస్తంలో ఆ చక్రాయుధం అలాంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూపించి నాకు దర్శింపచేసి అడిమై కొండ స్వామియే నన్ను నీ స్వాధీనపరుచుకుని నన్ను నీ దాసుడుగా చేసుకున్నటువంటి స్వామివి నువ్వు ఎన్ను సొల్లి అని చెప్పి అవనై అనుభవిక్కప్పెరామయ్యాలే తరైపట్టు విజుందు ఆ అనుభవం పొందలేకపోవటం చేత తరైపట్టు విజుందే నేల మీద పడిపోయి కంగల్ నీరు మెఘైక్కుంబడి సుత్తుం పాత్తు నిన్ను కళ్ళ వెంట కన్నీటి దారలు అలా అలా జాలువారిపోయేటట్టుగా సుత్తుం పాత్తు చుట్టూ చూస్తూ ఉండి క్లేసిత్తేం దుఃఖపడుతున్నానయ్యా. ఖాన్ గైక్కు ప్రతిబంధకమాన పాపత్తై పండిన నిన్నిలా దర్శించడానికి పొందలేకపోవడానికి కారణం ఏమిటి? ఆ ప్రతిబంధకం ఏమిటో తెలుసా? నా పాపాలేనయ్యా. అలాంటి పాపాలను నేను కాణ పెరుగిరిలేను నిన్ను దర్శించడానికి పొందలేకపోతున్నాను. ఇవ్వడవిల్ మరందు విడవన్నాదపడి అపరిచ్ఛిన్న జ్ఞాన స్వరూపనాన వేదమాగిర దీపత్తాలే కాణప్పడుమవనే. ఈ సందర్భంలో మరందు విడవన్నాదపడి మరిచిపోయి అయినా విడిచిపెడదాము అంటే అలా కూడా వీలు కానట్లుగా అపరిచ్ఛిన్న జ్ఞాన స్వరూపనాన అపరిచ్ఛిన్నమైనటువంటి జ్ఞాన స్వరూపుడైనటువంటి వాడు వేదమనే దీపము చేత చూడబడేటువంటి వాడైన ఆయనని కన్నిట్టు కాణ ఆశైపట్టు క్లేశీర ఎనకు ఆ నేత్ర ఈ మాంస చక్షువులతోటి చూడాలని ఆశపడి దుఃఖపడుతున్నటువంటి నాకు తగుదియాన జ్ఞానమాగిర కన్నాలే కండు సంశ్లేషియా నెత్పన్ నాకు తగినటువంటి జ్ఞానం అనే నేత్రంతో దర్శించి సంశ్లేషియా నెత్పన్ కలిసి ఉన్నాను. కాణప్పెరామయ్యాలే ప్రేమం దుఃఖహేతువానవోపాధి ఆంతర ప్రకాశత్తాలే జ్ఞానము దుఃఖహేతువాయిత్తు ఎన్ను కరుస్తూ ఎదురుగా ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వకపోవటం చేత ఈ నాకున్నటువంటి నిన్ను దర్శించాలనే ప్రేమ దుఃఖానికి కారణమైంది. అయితే ఆంతర ప్రకాశత్తాలే నువ్వు నాకున్నటువంటి జ్ఞానంతో నా హృదయంలో ప్రత్యక్ష సమానాకారమైన దర్శనాన్ని ఇస్తూ ఉన్నావు కదా. అలా దర్శనం ఇవ్వడానికి కారణం నా జ్ఞానము. ఆ జ్ఞానం కూడా ఇప్పుడు నాకు దుఃఖానికి కారణమే అయిందే. అది
అంటే దర్శించాలనేటువంటి ప్రేమ నాకు దుఃఖానికి కారణమైంది. నాకున్నటువంటి జ్ఞానం ఆంతర ప్రకాశం, జ్ఞానము వల్ల నువ్వు ఆంతరము ఏది మనస్సులో అంటే ఉள்వెరుప్పాడు అంటారు, ప్రత్యక్ష సమానంగా నువ్వు ప్రత్యక్ష సమానాకారంగా నువ్వు దర్శనం ఇవ్వటం చేత అది కూడా ఆ జ్ఞానం కూడా నాకు ఇప్పుడు దుఃఖానికి కారణమైంది. అంటే బాహ్య సంశ్లేష కావాలని కోరిక, ఆ కోరిక ఏమిటది? ప్రేమ. అది నాకు దుఃఖాన్నే ఇస్తోంది. ఇదిగో నాకున్నటువంటి జ్ఞానం వల్ల నువ్వు ప్రత్యక్ష సమానాకార దర్శనాన్ని ఇస్తున్నావు, అది నాకు దుఃఖానికే కారణమైందయ్యా అంటున్నారు పెరుమాడు. பாசுரம் ஈடு செக்கரத்தண்ணலே என்னு தாழந்து திருவாழியை காட்டி என்னை ఎదుదు కొండవనే ఎన్ను ఉక్తియోడే తరైపట్టు. అవన్నీ యొక్క శ్రీహస్తాన్ని, చక్రాయుధంతో కూడిన శ్రీహస్తాన్ని నాకు చూపించి నన్ను స్వాధీనపరుచుకున్నవాడా అంటారట. ఈ ఉక్తియోడే తరైపట్టు, ఇలా ఈ మాట అంటూనే నేల మీద పడిపోతారట. కన్నీరు తదుంబా కన్గల్ నీరు మిగైక్కుబడి, ఆ నేత్రాల వెంట కన్నీటి ప్రవాహాలు అధికమయ్యేటట్టుగా ఎవరుడే అవసాదత్తినుடைய ఎల్లై కాన్వదు కన్న నీరిలే. వీరికి ఎంత దుఃఖం ఉన్నదో ఎలా తెలుస్తుందయ్యా అంటే ఎల్లై అవసాదత్తినుடைய ఎల్లై కాన్వదు, చివరి హద్దు చూసేది ఎక్కడ? ఈ కన్నీరులోనేనట. పక్కం నోక్కి నిన్ను అలరందేను ఒరుగైక్కు సంభావన వల్ల దిక్కై పాత్తు నిన్ను వెరుస్తే, నువ్వు రావటానికి అవకాశం ఉన్నటువంటి దిక్కులన్నీ చూస్తూ ఉన్నాను, వెరుత్తేను దుఃఖిస్తూ ఉన్నాను. అంటే ఇదిగో చెప్పుకున్నాం కదా, ఇంద్రుడి రూపంలో వస్తాడో, ఆ తూర్పు దిక్కు నుండి, దక్షిణ దిక్కు నుండి యముడి రూపంలో వస్తాడో, ఉత్తర దిక్కు నుండి కుబేరుడి వలె వస్తాడో, లేదా పశ్చిమ దిక్కు నుండి వరుణ రూపంలో వస్తాడో అని వరక్కడవా ఒరుగైక్కు సంభావన ఉள்ள దిక్కై పాత్తు నిన్ను వెరుత్తేను, నువ్వు రావటానికి అవకాశం ఉన్నటువంటి దిక్కులన్నీ చూస్తూ ఉన్నాను, వెరుత్తేను దుఃఖపడుతున్నానయ్యా. పరమాపదమాపన్న ఎన్నుం అడవిరే. పరమాపదమాపన్న అని ఎవరి విషయంలో? గజేంద్రుడి విషయంలో చెప్పింది అదే కదా. పావియేన్ కాంగిన్నిలేను, పావియేన్ కాంగిన్నిలేన్ ఆపస్సకనా ఇరుక్క మహాపాపి ఆగయ్యాలే నాన్ కాణ పెరుగిరిలేను. ఆపస్సకుడివి నువ్వు, అలాంటి వాడివి, గొప్ప పాపము చేసిన వాడిని కావటం చేత నాన్ కాణ పెరుగిరిలే, నేను నిన్ను దర్శించలేకపోతున్నానయ్యా. కాణప్పెరాదొழிந்தால் మరందు పెజెక్కలాంబడి నెంజిల్ ప్రకాశియాదొழிయత్తాన్ పెట్టేను. అలా నువ్వు అదిగో అలరందేన్ ఎన్ను ఆపత్తిని మిగి చొల్లుగయ్యాలి. పరమాపదమాపన్న అని చెప్పారు కదా, ఏది గజేంద్రుడి విషయంలో. అంటే ఏమిటి? అలరందేన్ ఎన్ను, అలరందేన్ అని చెప్పడం వల్ల పాసురంలో ఉన్నది అలరందేన్ అని. పక్కన్నోకి నిండు అలరందేన్, అలరందేన్ అని చెప్పడం వల్ల ఏమిటి? ఆపత్తిని మిగుది చొల్లుగయ్యాలే. అర్థాత్ అవన్ ఆపస్తకత్వత్తై అరుళిచ్చేగిరారు, అంటే అవన్ ఆపస్తకనాయ్ ఇత్యాది. అలాంటి వాడు ఏమిటి? ఆ గజేంద్రుడికి గొప్ప ఆపద కలిగినప్పుడు రక్షించినటువంటి స్వభావం కలిగిన వాడు కదా. అందుకని ఆడవాళ్ళు కూడా ఆపస్తకన్ అని, ఆపస్తకుడని తెలిసినప్పటికీ కూడా నేను దర్శించలేకపోవడానికి కారణం ఏమిటి? పావియే, నేను పాపిష్టి వాడని కనుక కాంగిన్నిలే, నిన్ను సేవించలేకపోతున్నానయ్యా. ఆపస్తకనా ఇరుక్క మహాపాపి ఆగయ్యాలే నాన్ కాణ పెరుగిరిలేన్ కాణప్పెరాదొழிந்தால். సరే దర్శనం ఇవ్వట్లేదయ్యా. మరందు పెజైక్కలాంబడి నెంజిల్ ప్రకాశియాదొழிయా తాన్ పెట్టేను. పోనీలే, దర్శనం ఇస్తే ఇచ్చాడు, ఇవ్వకపోతే లేదు. ఆశపడ్డాను, లభించలేదు, మర్చిపోదాంలే అనుకుంటున్నారు ఆడవారు. కానీ అలాంటి మరుపు కూడా కలిగే అవకాశం లేకుండా చేస్తున్నావే నువ్వు. ఏం చేస్తున్నావు? మరందు పెజెక్కలాంబడి, కాసేపు మర్చిపోయి జీవించేటట్లుగా నెంజిల్ ప్రకాశియాదొழிయా తాన్ పెట్టేను. మనసులో ప్రకాశించకుండా ఉంటాడా ఏమిటి? ఎప్పుడు కూడా మనస్సులో ప్రత్యక్ష సమానాకారంగా వేంచేసి ఉండి దర్శనమిస్తూ ఉంటాడు. మిక్క జ్ఞానమూర్తియాయ పరిపూర్ణமான జ్ఞానత్తయ్యే స్వరూపమాగవుడయ్య నానా. పరిపూర్ణమైనటువంటి జ్ఞానమునే స్వరూపముగా కలిగినటువంటి వేద వెలక్కినై, వేదమాన వెలక్కాలే కాణప్పడుమవనై, వేదం అనేటువంటి దీపము చేత, అంటే
వేదము చేత తెలియజేయబడేటువంటి వాడిని వేద ప్రకాశకనాన అవనై ఎన్నుమాం, వేదము చేత ప్రకాశింపబడేటువంటి వాడిని ఎన్నుమాం అనవచ్చును. ఎంతక్క ఇత్యాది ఎనక్కు తక్క పోలే ஒரு జ్ఞాన దృష్టి ఉండాయ్, అత్తాలే కండు అనుభవిప్పన్ కాణప్పెరామయ్యాలే ప్రేమం క్లేశహేతువాగిరా పోలే నెంజిల్ ప్రకాశముం క్లేశహేతువాగా నిన్నదు. ఇదిగో అత్తాలే ఎనక్కు తక్క పోలే ஒரு జ్ఞాన దృష్టి ఉండాయ్, ఏదో నాకు తగినటువంటి ఒక జ్ఞాన దృష్టి ఉన్నది. అత్తాలే కండు అనుభవిప్పన్, దాంతో సేవించి అనుభవిస్తున్నాను. కాణప్పెరామయ్యాలే ప్రేమం క్లేశహేతువాగిరా పోలే, ఆయన్ని ప్రత్యక్షంగా సేవించాలని ఆశపడి అది లభించకపోవటం చేత ఆ ప్రేమ ఎలా అయితే దుఃఖానికి కారణమైందో అలానే నా యొక్క జ్ఞాన కారణంగా నెంజిల్ ప్రకాశము క్లేశహేతువాగా నిన్నదు. నాకున్నటువంటి జ్ఞానముతోటి నువ్వు నా హృదయంలో ప్రత్యక్ష సమానాకార దర్శనాన్ని ఇస్తున్నావయ్యా, అది కూడా నాకు ఇప్పుడు దుఃఖాన్ని ఇస్తున్నది. ఎంచేత మయర్వరం మదినలం అరుడినన్ ఎంగిరా జ్ఞాన భక్తిగల్ ఇరెండుం కழுత్తు కట్టియాయి విట్టదు. ఇప్పుడు ఎలా ఉన్నాయి? మయర్వరం మదినలం అరుడినన్ అన్నారు కదా, నువ్వు జ్ఞానాన్ని ఇచ్చావు, భక్తి ఇచ్చావు. ఇప్పుడు భక్తి అంటే ఏమిటి? ప్రేమ. ఆ ప్రేమ ఏమిటి? ఇప్పుడు ఆ ప్రేమ కారణంగా ఆడవాళ్ళకి ఆయన్ని ప్రత్యక్షంగా సేవించాలనే ఆశ, అది మెడకి గుదిబండే అయింది. అలానే జ్ఞానం, ఆ జ్ఞానం కలగటం వల్ల ఏమైంది? ఆ మనసులో ఎప్పుడు ప్రత్యక్ష సమానాకార దర్శనం లభిస్తూ ఉన్నది, అది కూడా ఇప్పుడు మెడకి ఒక గుదిబండలాగా అయింది అని మయర్వరం అదినలం అరుడినన్ ఎంగిర జ్ఞాన భక్తిగల్ ఎరండు. ఈ జ్ఞానము భక్తి కదా, మది అంటే జ్ఞానము, నలం అంటే ఆనందం, భక్తి. ఈ రెండు నాకు అనుగ్రహించావయ్యా నువ్వు, అవే ఇప్పుడు నాకు చాలా ఇబ్బందులు తెచ్చి పెట్టేస్తున్నాయి పరమాత్మ. కഴുత్తు కట్టియాయి పెట్టదు, అదిగో ఆ మెడకు కట్టినగా పెద్ద గుదిబండల్లాగా అయిపోయాయి నాకు. అయిపోయాయి. కഴുత్తి కట్ట అంటే కഴുత్తే కట్టుమదు బాధకం, నాకు బాధించేవిలాగా అయ్యాయి అని. మరందు పెజైక్క వన్నా అదపడి ఎనక్కు తక్క అప్పోలే ஒரு జ్ఞానముం వేణుమో ఎంగిరార్. మరందు పెజైక్క వన్నాదపడి, మరందు మరిచిపోయి పెజైక్క వన్నాదపడి జీవించడానికి వీల్లేనట్లుగా ఎనక్కు తక్క అప్పోలే ஒரு జ్ఞానముం వేణుమో ఎంగిరార్, నాకు ఈ జ్ఞానం అవసరమా ఎంగిరార్ అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసులంలో. ఏమిటి ఇక్కడ? నువ్వు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో నువ్వు నాకు ఎప్పుడూ ప్రత్యక్ష సమానంగా మనసులో దర్శనమిస్తున్నావయ్యా, కానీ నాకు నీ మీద ఉన్నటువంటి అభినివేశం, ప్రేమ అనేటువంటిది నిన్ను ప్రత్యక్షంగా సేవించాలని నన్ను ఆశపడుతున్నదయ్యా నిన్ను. కాబట్టి నా ప్రేమ నాకు దుఃఖానికి కారణమైంది, నాకున్నటువంటి జ్ఞానము నాకు దుఃఖానికే కారణమైంది. కారణం ఏమిటి? ప్రేమ ఏం చేస్తోంది? నిన్ను ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వమని అడుగుతోంది, కానీ నువ్వు దర్శనం ఇవ్వటం లేదు. సరే ఇవ్వలేదు కదా, విడిచిపెట్టేద్దాం, మరిచిపోదామంటే మరిచిపోవడానికి వీలు లేనట్లుగా నీ యొక్క దివ్య మంగళ విగ్రహం ప్రత్యక్ష సమానాకారంగా నా హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నదయ్యా. కాబట్టి ఇదైనా చెయ్యి, అదైనా చెయ్యి. ఏమిటిది? ప్రత్యక్ష దర్శనాన్నైనా ఇవ్వు, ప్రత్యక్ష సమానాకార ఆ దర్శనాన్నైనా తొలగింపచేయి. ఇది ఆళ్వార్ల యొక్క కోరిక. చక్కర తన్నలే ఎన్నో తాగందు కన్నీరు తదుంబ పక్కన్నోక్కి నిన్ అలరందేన్ పావియేన్ కాన్గిన్నిలేన్ మిక్క జ్ఞానమూర్తియాయ వేద విளக்கினை என் தக்க ஞான கண்களாலே கண்டு தழுவுவனே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சார